మూడు రంగుల జెండా బట్టి సింగమూలే గదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న. మనుషులకు అంటే హద్దుకొని అంటే మా గుండె లోతుల్లో కుచ్చుకపోతాయి మీ వర్డ్స్ అన్ని. అవును. సో ఎట్లా రాస్తారు ఇవన్నీ? నూరాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా. సోదర బలం ఏదో పోయింది మా తమ్ముడు పోయాక అన్న ఫీలింగ్ ని నాకు రేవంత్ అన్న వచ్చిన తర్వాత అది ధైర్యం వచ్చింది. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న. అంటే రేవంత్ అన్న పిలిచిందా మీరు వెళ్ళిరా? లేదు, నేను రేవంత్ అన్న 2015 నుంచి నాకు రేవంత్ అన్న అంటే ఆయనకి ఏ పాట కావాలన్నా నేనే. నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అవును. సో నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీరు రాయబోతున్నారంట. చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రెండ్లీ నాకు. ఓకే. నా బాధల్లో అదే అన్నట్టు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచి కూర్చొని సరే ఆయన ఇప్పుడు పదవులు ఉన్నా లేకున్నా ఆయన స్టేచర్ ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుంది. అవును. ఎలా ఉంటుందంటే బాబు గారికి దగ్గరికి మొదటిసారి మాత్రమే నేను ప్రోటోకాల్ అది వాళ్ళ లెక్కలతో పోయా. రెండోసారి జస్ట్ కార్ అలా అక్కడికి వెళ్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ పని మనుషులు అక్కడ ఉన్న సెక్యూరిటీతో సహా చరణ్ వచ్చాడని అలా తీసుకొని పోతారు మన ఆయన దగ్గరికి. రేవంత్ అన్న దగ్గర గంటలు గంటలు కూర్చొని మాట్లాడతా. బట్ ఇక్కడ ప్రగతి భవన్ కాల్ కూడా పెట్టలేని. కేసీఆర్ గారి గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? అంటే ఆయనకు ఒక మీరు పాట కూడా రాయడం. సో ఆ పాట తర్వాత మిమ్మల్ని పిలిచినా మీరు పోలేదు. పిలవలేదు నన్ను ఆయన, అసలు నన్ను గుర్తించలేదు. అలా కూడా వాళ్ళు గుర్తించలేదనే కదా నేను మూడు రంగుల జెండా అంత బాగా. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిలిచారు కానీ చరణ్ అర్జున్ అహంకారంతో వెళ్ళలే అని చెప్పేసి బయట వినిపించింది అన్న. అంటే ఇది వాస్తవం కాదా? మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. సీఎం పిలిస్తే పోరావు కదా. రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి ఆయన గురించి అంత మంచి పాట చేసిన నేపల్లె పిల్లోడు అలాంటి పాట. అదే వాళ్ళు నన్ను రమ్మని పిలిస్తే నేను ఎందుకు వెళ్ళను? నన్నే గుర్తించలేదు. అంత మంచి ఏపల్లె పిల్లోడు పాట చేసిన నాకే గుర్తింపు లేదు. నేను ఇంకా ఎవరిని ఏం చేసి ఉంటావు నువ్వు? బీఆర్ఎస్ పార్టీలో సాయి చంద్ గారికి ఒక చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అవును. సో అన్న ఇప్పుడు లేడు. సో అట్లాంటి పదవి మీకు ఏమన్నా ఇస్తే మీరు తీసుకుంటారా? షెల్టర్ లేక ట్యాంక్ మీద పండుకున్న ఒకరోజు చిన్న బ్యాగ్ నా తలకాయ కింద పెట్టుకొని పండుకున్నప్పుడు నేను నడుపుతున్న కారు, నా బ్యాంక్ అకౌంట్స్ అన్నిట్లలో నామినీ మా తమ్ముడి పేరే ఉంటుంది. ఓకే. నామినీ ఈ రోజుకి అది మార్చలే. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు. ఆయనకు వచ్చిన జబ్బేంటో కూడా తెలియకుండా చనిపోయాడు. ఓకే. అంటే ఇప్పటికి మీకు తెలియదా? అది అప్పటికే రేరు. ఆయన తర్వాత సమంత గారికి మనకు బయటకు వచ్చింది మీడియా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా. అన్న గెలిపే తమ్ముడు చూడాల. అతని టైం బాగలేదు, ఆయన రాత బాగాలేక ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేను అనుకున్నది అయితే నేను ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన వచ్చేవాడు. ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే. ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఆ సినిమా నాలో ఉన్న కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ని, ఆ రమేష్ చెప్పాల్ గారిలో ఉన్న అద్భుతమైన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. అది చాలా గొప్ప సినిమా అవుతుంది. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత కలవలేదు. అది ఒకరోజు ప్రశాంతంగా ఈ అన్ని 6 గ్యారెంటీలు అన్నీ అయిపోయిన తర్వాత నీ గ్యారెంటీకి వస్తానని. హాయ్, వెల్కమ్ టు ఆదన్. నేను మీ డిషా చౌదరి. సో ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కదా, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ అన్న. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారన్న? చాలా బాగుంది. సో చిన్ని చరణ్ కొండేటి. అవును. సో చరణ్ అర్జున్ గా ఎట్లా మారారు?
ఇది అంతే న్యూమరాలజీ కొన్ని మార్చుకునే దశలో చాలాసార్లు చెప్పాను అందరికీ, బట్ ఆదాన్ వాళ్ళకి కొత్త కాబట్టి చెప్తున్నా. ఓకే. అదే మనం ఏమీ తెలియకుండా తెల్ల కాగితంలాగా ఇక్కడికి వచ్చినాము. సో మన రాతలు మనమే రాసుకునే ప్రాసెస్లో కొన్ని మంచి రాతలు ఉంటాయి, కొన్ని పిచ్చి రాతలు ఉంటాయి. సో మళ్ళీ అన్నీ మన నాలెడ్జ్ని అంతా వచ్చిన తర్వాత ఏది రైట్ ఏది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ చేద్దామని చరణ్ అర్జున్ పేరుతో స్టార్ట్ చేసి ఉన్నాను. అలా వచ్చిందే నువ్వో రాయి నేను శిల్పి ఫస్ట్ వచ్చింది ఆ పేరుతో, బాగా కలిసి రావడంతో అది ఇక్కడ దాకా వచ్చింది. అయితే నువ్వో రాయి నేను శిల్పి అది వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? ఒక 4 years. 4 years అయింది. సో 4 yearsకి ముందు అంటే చిన్ని చరణ్తో అంత బాగాలేదంటారా మీకు? బాగుంది, బట్ నాకు పని చేయడమే తప్ప దాని నుంచి పెద్దగా ఏం రిజల్ట్ రాకపోయేది నాకు. అంటే అది ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియకపోయేది, కొంచెం మార్కెటింగ్ స్కిల్స్ లేకపోయేది. చిన్న చిన్న అంటే మనం మాట్లాడే విధానం కూడా మనకేమనిపిస్తే అది మాట్లాడడం, దానివల్ల కొందరు మనకు నెగిటివ్ అవ్వడం. మన పేరు చెప్పగానే రకరకాల ఇమేజ్లన్నీ వాళ్ళకి ఇష్టానికి వాళ్ళు యాడ్ చేసి ఆయన అయితే అలా ఆయన అయితే ఇలా అనేవాళ్ళు. ఓకే. ఇలా ఇది ఏవి కాకుండా మనం ఒక కొత్త పేరుతో వచ్చి ఫస్ట్ ఇట్టు కొట్టి తర్వాత ఆడెవడో తెలుసుకుందాం అనేటట్టు ఒక మ్యాజిక్ చేద్దాం అనిపించింది. అది వర్కౌట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే చరణ్ అర్జున్కి ముందు చిన్ని చరణ్గా ఎన్నో సాంగ్స్ రాశారు మీరు. అవునవును. నేను అంటే ఇప్పటికి నేను ఎప్పుడన్నా కష్టాలలో ఉన్నప్పుడు నాకు ఏదన్నా చెయ్యాలనుకుని సాధించలేకపోతే ఒక పాట వింటా నేను. స్టైల్ మూవీలో సాంగ్. సో ఆ సాంగ్ వింటే అసలు నరనరాల్లో అది ఒకటి అది ఉంటదన్న ఒక జిమ్మిక్, అంటే ఏదన్నా సాధించగలం మనము అనేది. సో ఆ పాట ఎట్లా రాసిరన్న? అంటే ఇట్లాంటి ఐడియాస్ ఎట్లా వస్తాయి అంటే మనుషులకు అంటే హద్దుకొని అంటే మా గుండె లోతుల్లో కుచ్చుకపోతాయి మీ వర్డ్స్ అన్ని. సో ఎట్లా రాస్తారు ఇవన్నీ? ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాను నేను, అది ఏ పనైనా కానీ, అది పొలిటికల్ సాంగా, సినిమా సాంగా, ఇండిపెండెంట్ సాంగా, ఏదైనా దానికోసం ఎక్కువ అంటే అది చేస్తామంటారా ఏమో తెలియదు కానీ ఒక పని చేసేటప్పుడు మరి దానికి అవసరం లేదు అంత అవసరమా అని కూడా కొందరు అంటుంటారు. బట్ నాకేంటంటే ఏ కాన్సెప్ట్ని మనం టచ్ చేసినా అది లైఫ్ లాంగ్ మన పేరు మీద అలా ఉండిపోవాలంతే. అంటే ఆ సందర్భాలకు సంబంధించి 10 పాటలు తీస్తే మనది 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏదో లిస్ట్లో మనది ఉండాలి. ఇంకా ఈ మధ్య కాలంలో ఏమొచ్చిందంటే అసలు మనదే ఫస్ట్ ఉండాలి అనేది కూడా వచ్చేసి అదేగా పోతున్నప్పుడు అన్నదమ్ముల పాట ఉంది అనుకోండి, మీరు యూట్యూబ్ లో బ్రదర్ సాంగ్ అని కొడితే నాది రావాలా, నాన్న అని కొడితే నాది రావాలా, ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అని కొడితే నాది రావాలా, ఒక పొలిటికల్ సాంగ్ అని కొడితే నాది రావాలా. సో ఇలాంటి కొన్ని ఆ మోటోతో నేను పని మొదలు పెడతా. సో అనుకోకుండా మనకు నేచర్ కూడా అంతకుముందు ఇచ్చింది, కానీ ఆ పాట హిట్ అయ్యేది కానీ దాన్ని నా పేరు రాకపోయేది అప్పుడు. అవును. ఇప్పుడు చరణ్ అర్జున్గా మారిన తర్వాత ప్రతి పాటకు మీరు యూట్యూబ్లో నాకు ఎంత సంబరం అవుతుంది అంటే కింద కామెంట్ చూస్తే చరణ్ అన్న అసలు నీ పాటని నేనంది నిద్రపోను, నీ పాట వినకపోతే నా డే స్టార్ట్ అవ్వదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతాను. ఓహో వెళ్ళింది ప్రజల్లోకి పేరు బాగానే, ఫేస్ వెళ్ళిందో లేదో తెలియదు కానీ పేరు వెళ్ళింది. అన్ని వెళ్ళినాయి అన్న, ఫేస్ వెళ్ళింది, పేరు వెళ్ళింది. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు మీరు అన్నారు అంటే 7, 8 ఉండాలనుకున్నా, దాని తర్వాత ఫస్ట్ ఉండాలనుకున్నా అన్నారు. సో ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే నిజంగా ఒక ఫాదర్ సాంగ్ రావాలంటే మీదే వస్తుంది, ఒక బ్రదర్ సాంగ్ రావాలన్నా మీదే వస్తుంది, ఏ సాంగ్ అయినా కానీ పైన అయితే మీవే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఈ పొలిటికల్లో అంటే ఈ పొలిటికల్ సాంగ్ రీసెంట్గా ఒకటి రేవంత్ అన్నది ఒకటి హైలైట్, అది బాగా. సో ఆ పాటతోటే జనాలను చైతన్యం కల్పించారు. అది అంటే కాంగ్రెస్ గెలుపుకు అది ఒక రాయి అన్నట్టు అయ్యింది. అంటే ఒక రాయి వేస్తే అది కాంగ్రెస్ గెలుపుకు అన్నట్టు అయింది. సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ఆ సాంగ్ ఎందుకు రాయాలనుకున్నారు? అంటే రేవంత్ అన్న పిలిచిందా, మీరు వెళ్ళిరా? లేదు, నేను రేవంత్ అన్న 2015 నుంచి నాకు రేవంత్ అన్న అంటే ఆయనకి ఏ పాట కావాలన్నా నేనే. ఓకే. సో ఆయనకు పాట అనగానే చరణ్ గుర్తొస్తాడంతే, ఆయన పిలుచుకుంటాడు. బట్ ప్రతి పాటని ఆయనే కూర్చొని చేయించుకున్నారు కానీ ఈ పాటని నేను ఓన్గా చేసింది, ఇది తనకు సంబంధం లేదు. అంటే రేపు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారన్నప్పుడు నైట్ ఏదో ఒక పాట ఉంటే అన్న ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మ్యాన్గా అందరూ ఫిక్స్ అవుతారు, ఒక చిన్న ట్రాన్స్ లాగా అందరికి మత్తులోకి తీసుకెళ్ళి అన్నను ఎక్కిద్దాం బ్రెయిన్లలోకి అని చెప్పి ఆయన కష్టం, ఆయన పోరాటం, ఆయన ఓపిక, ఆయన త్యాగాలు అన్నీ ఉన్నా కూడా అవన్నిటికీ పాట కూడా యాడ్ అయితే ఆ పాటలోనే అన్నీ చెప్పాము మేము. అందుకే దాడులెన్ని జరిగినా గాని దడవలేదు రేవంత్ అన్న, అంతకంత ఎత్తుకు ఎదిగాడు, అసలాట నేడే మొదలంటున్నాడు, అలాంటి అంశాలన్నీ. ఇప్పుడు బాహుబలి ఇలా ముందుకు వచ్చాడని అంటాం. అంతకుముందు కుందూరు జానారెడ్డి గారు ఇది దాంట్లో మా కాంగ్రెస్కి ఎవరు లేననుకోవద్దు మీరు, బాహుబలి వస్తున్నాడు త్వరలో అని ఒక మాట అన్నాడు. అది ఎప్పుడో నా బ్రెయిన్లో చెవిలో ఉంది. సో అలాంటి అంశాలు ఈయనే బాహుబలి అని మేము ఇంకా ఫిక్స్ చేసాం. సార్ వాళ్ళు ఫిక్స్ అయ్యారో లేదో అప్పటికి కానీ మేము ఫిక్స్ చేసాం. సో అలాగా దాన్ని ఒక సైన్స్ పెట్టి దాంట్లో
అంటే ఒక మనిషిని ఇప్పుడు మీరు స్టైల్ సినిమాలో అప్పుడు నేను అది న్యాచురల్గా వచ్చింది, నేను ఏదో అనుకొని చేసింది కదా, అప్పుడు నా వయసు కూడా అంత పెద్ద మెచ్యూరిటీ కూడా ఉండదు అప్పుడు. కానీ స్టైల్ సినిమాలో ఊహ అంటే ఒక వ్యక్తి ఎదగాలన్నా, ఒక వ్యక్తి కష్టపడాలన్నా, ఒక స్క్రీన్లో లారెన్స్ గారు, ప్రభుదేవ గారు ఆ పాత్రలకి ఆ పాట. కానీ 3 రంగుల జెండా అనేది నిజమైన మనిషికి పాట. అంటే అలాంటివన్నీ ఆ రోజు మేము ఊహించుకున్న అంశాలు, అవి పుస్తకాల్లో చదివిన అంశాలు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఏమేం పడతాడు, అతను ఏంటి అనేది పుస్తకంలో చదవడమో, టీవీలో సినిమాల్లో చూడడమో, లేకపోతే ఎవరో చెప్తే వినడమో తప్ప లైవ్గా మనం ఎక్కడ చూడలే. కానీ రేవంత్ అన్ననే నేను చూసిన. అంటే ఆయన కింద మొత్తం అదం పాతాలని పోయినప్పుడు నేను పరిచయం అయ్యాను. అక్కడి నుంచి ఆయన స్టెప్, ఆ జర్నీ అంతా చూశాను కదా. సో సినిమాల్లో చేసిన పాటలన్నీ కల్పనలు, ఇమాజినేషన్లు, లేకపోతే కొత్త 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 తరాలకు మనకు సంబంధం లేని ఒక వ్యక్తి ఎవరో ఇన్స్పైర్ అవుతారు. నువ్వు ఇన్స్పైర్ అయింది నాకు తెలియదు, బట్ రేవంత్ అన్న నడిచే ఇన్స్పిరేషన్ కదా. సో అలాంటి ఆయనకి ఒక పాట చేస్తే ఎట్లుంటుందని ఆ కోణంలో చేసింది 3 రంగులు. అంటే ఒకరోజు సీజనల్గా, ఒకరోజు వచ్చి పాట వచ్చి, అకేషన్ వచ్చి, ఆ రోజు అయిపోయింది ఇంకా తెల్లారిన తర్వాత ఇంకో పాట అన్నట్టు కాకుండా ఈ 3 రంగుల జెండా ఎప్పటికి రేవంత్ అన్నకి, కాంగ్రెస్ కూడా ఒక బ్రాండ్ లాగా ఉండాలన్న దాంతో చేసింది. నిజంగా బ్రాండ్ అయింది అది. రేవంత్ అన్న ఎట్లా పరిచయం అసలు మీకు? న్యాచురల్గా అప్పుడు 2014లో అందరికి పాటలు చేసినాం మేము. అందులో అన్న అప్పుడు ఎమ్మెల్యే కొడంగల్ కదా, ఆయన కూడా పాటలు చేసి ఉంటుంది. సో ఆ తర్వాత అతను కష్టాల్లో ఉన్నప్పుడు అదే పాటని అప్పుడున్న పరిస్థితుల మీద తెలంగాణ పులిబిడ్డ, నిన్ను మరవబోదు ఈ గడ్డ అని, అప్పుడున్న ఆయన అరెస్ట్ జరిగిన దాని గురించి, అప్పుడున్న పరిపాలకుల గురించి కొంచెం అంతా భయం లేకుండా రాయగలిగేది చరణ్ అయితేనే కరెక్ట్ అని చెప్పి ఆయన నన్ను ఫిక్స్ చేసుకొని, అంటే ఆయన దూరదృష్టి చూడండి. 2019లో నువ్వో రాయి వచ్చింది, 2015లోనే ఆయన నన్ను గుర్తించాడు. అప్పటికి నేనేం పెద్ద తెలియదు, చిన్ని చరణ్గానే ఉన్నాను అప్పుడు. ఓకే. సో ఆయనకు ఎవరైతే కరెక్ట్, ఏ పనికి ఎవరైతే కరెక్ట్ అని సెట్ చేసుకోవడంలో నేనే ఎగ్జాంపుల్ ఆయనకి. అంటే నన్ను ఇప్పుడు జనం ఆదరించారు, జనం ఓహో అంటున్నారు. కానీ ఈ అందరికంటే ముందే అన్న నన్ను అప్పుడే గుర్తించాడు. ఒక కాన్సెప్ట్ని అతనైతేనే అద్భుతంగా చేస్తాడు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. అవును. సో నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీరు రాయబోతున్నారంట. అంటే అక్కడ సుధీర్ కట్ట అని ఉంటారు అన్న, మా జిఎంసీ టీం మెంబరు, మాకు ఫ్రెండ్. బాబు గారికి నాకు ఒక వారధి లాగా అక్కడ తీసుకెళ్ళలేదు అతను. ఓకే. సో అతను మేము ఊరుకున్న ఆయన ఊరుకోడు, ఏదో బాబు గారికి ఏదో చేయాలి మనం వంతు. కానీ బట్ కొన్ని చేస్తున్నాం. బట్ అంటే నేను టార్గెట్ సినిమాలు, నేను ఎక్కువ సినిమా బిజీలో ఉంటాను. కానీ ఎవరైనా ఒక యుద్ధంలో వీరుడికి ఏదైనా పాట కావాలని అడిగినప్పుడు, నా పాట అది ఉపయోగపడుతుంది వాళ్ళకు అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా నా టైం సెట్ చేసుకుని నేను చేసిస్తుంటాను. ఓకే. అయితే పొలిటికల్ లీడర్లు ఎట్లా అంటే సాంగ్స్ పాటించుకున్నాక అన్ని చేసినాక వాళ్ళు మనకు ఇవ్వాల్సింది ఇవ్వరు. అంటే వాళ్ళ పాటలు రెడీ అయినాక మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటాయి, ఇయ్యరు, ఏదైనా ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయరు. అట్లాంటి లీడర్స్ ఎవరైనా ఉన్నారా? అట్లాంటి పార్టీ బేసిక్గా ఎక్కువ పొలిటికల్ సాంగ్ చేయను బ్రదర్. ఓకే. నేను ఎక్కువ ఇట్లా రేవంత్ అన్న లాంటి వాళ్ళు, నాకు ఏదైనా అనిపిస్తే మనసుకి ఇండిపెండెంట్ సాంగ్స్, అది నా ఇష్టం. అది ఓకే. పొలిటికల్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు దాని వరకైతే నాకు రెస్పెక్ట్ ఇస్తారు, చేసి తీసుకుంటారు. దానికి అయ్యే నేను కూడా పెద్దగా కమర్షియల్గా వాటి మీద సంపాదించాలని ఉండదు. నా వంతుగా నేను వాళ్ళ పోరాటానికి నేను ఏం చేయగలను అనేది చేస్తుంటాను. ఓకే. అంటే మీది ఒకటి నేను విన్నా, ఎప్పుడో ఒక స్టూడియో పెట్టుకున్న తర్వాత హెల్ప్ చేస్తా అని చెప్పేసి హెల్ప్ చేయాలి. అది అట్లా ఉంటారు ఇక పొలిటికల్. ఆ పార్టీ ఏది? ఇప్పటి వరకు అందరు లీడర్లకు చాలా వరకు నేను పాటలు చేస్తుంటాను. కానీ ఎవరి నుంచి ఏదో ఆ పాట చేసినప్పుడు దానికి ఏమో ఇస్తారేమో, ఏమి ఇస్తారో ఏం పోద్దాం, మా స్టూడియో మేనేజర్ చూసుకుంటారు అది. బట్ నాకు పర్సనల్గా నువ్వు ఇది చేసుకో, ఈ స్టూడియో పెట్టుకో ఇట్లని ఎవరు అడగలేదు. నేను కూడా ఎవరిని అంటే స్టార్టింగ్లోనే దెబ్బ తగిలింది కదా. ఓకే. సో ఈ లీడర్లు మనకు హెల్ప్ చేయర్లే, మన కష్టం ఏదో మనమే పడదాం అనే సెన్స్ ఉంటుంది నాకు. అట్లా కేసీఆర్ గారి గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? అంటే ఆయనకు మీరు పాట కూడా రాయడం జరిగింది. సో ఆ పాట తర్వాత మిమ్మల్ని పిలిచినా మీరు పోలేదు? పిలవలేదు నన్ను ఆయన. ఓకే. అసలు నన్ను గుర్తించలేదు వాళ్ళు ఎవరు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ వాళ్ళు గుర్తించలేదనే కదా నేను 3 రంగుల జెండా అంత బాగా. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిలిచారు కానీ చరణ్ అర్జున్ అహంకారంతో వెళ్ళలే అని చెప్పేసి బయట వినిపించింది అన్న. అంటే ఇది వాస్తవం కాదా? మీరు చెప్తానే మాకు తెలుస్తుంది. సీఎం పిలిస్తే పోరా బ్రదర్, నువ్వు చెప్పు. నేనేమన్నా అదా? రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రి, ఆయన గురించి అంత మంచి పాట చేసిన నేపల్లె పిల్లోడు అలాంటి పాట, అదే వాళ్ళు నన్ను రమ్మని పిలిస్తే నేను ఎందుకు వెళ్ళను? వాళ్ళు సినిమా కేసీఆర్ గారి మీద ఒక సినిమా కూడా చేస్తే మ్యూజిక్ అని వస్తే కూడా రాకేష్ చేసి ఇచ్చాను, మంచిగా ప్రాణం పెట్టి చేసాను దానికి కూడా. ఓకే. బట్ నేను అలా నన్ను ఎప్పుడు మీరనేది ఎప్పుడు అంటే ఇది ఉద్యమ కాలంలో. ఓకే. 2013 ఆ సమయాలలో నేను ఏదో ఒక టీ న్యూస్ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు తను కేసీఆర్ గారు లైన్లోకి వచ్చారు. అప్పుడు అప్పటికి ఇంకా తెలంగాణ రాలేదు, ఆయన సీఎం కూడా అవ్వలేదు. నువ్వు ఇంటికి భోజనానికి రామ్మా, రేపు చాలా జ్ఞానం
ఇక్కడ మన కేసీఆర్ గారిని కూడా మెచ్చుకోవాలి. రేవంత్ అన్న పిలిచి పాటలెట్ట ఆ రోజే నన్ను ఎలా గుర్తించినాడో, ఇంకా అంతకంటే ముందే కేసీఆర్ గారు ఒక టీవీలో కూర్చుంటే నా మాటలు లైవ్లో చూసి నాకు ఫోన్ చేసినారు లైన్లోనే, నువ్వు ఇంటికి రా, నువ్వు రేపు భోజనానికి రా, మనం రాబోయే తెలంగాణలో మనం ఏం చేయాలి అన్ని ప్లాన్ చేద్దాం అని చెప్పారు అప్పుడు. కానీ ఆ తర్వాత నన్ను ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నేను ఎవరిని కాంటాక్ట్ చేయలేదు, నాకు అర్థం అవ్వలేదు. అది అప్పుడు ఏదో లైవ్లో అప్పుడున్న భావోద్వేగంతో అని ఉంటారులే అన్న అలా అనిపించింది. బట్ సీఎం అయిన తర్వాత నన్ను ఎవరు పిలవలేదు. ఓకే, అంటే ఏ పల్లె పిల్లోడో కూడా అది కూడా బాగా ఊపింది తెలంగాణ. అది 2020 వచ్చింది, ఇప్పుడు 2024 వచ్చింది. ఇప్పటికి ఉంది అది ఆ పాట. కానీ ఈ 4 yearsలో నాకు ఎవరు కనీసం ఒక ట్విట్టర్లో ఒక ప్రశంస కూడా కేటీఆర్ గారు కూడా ఒకటి రోజు వింటారు ఆ పాటని, ఇది ఎవరు చేశారు. ఏదైనా మనం ఒక అద్భుతమైన పాట వింటే, అవును, ఏదైనా సినిమాలో పాట వింటే ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అని ఆ ఇన్లే కార్డు వెనక తిరిగి చూడాలి, డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అసలు ఆ పాడింది ఎవరో చూడాలనే ఉత్సుకత మనకు ఉంటుంది. ఓకే, అది వాళ్ళకి లేనే లేదు. మరి ఇంత మంచి పాట మాకోసం ఎవడబ్బా రాశాడు, ఎవడబ్బా వానెక్క పాడింది కదా, ఆమె కూడా ఏం గుర్తించినట్టు. కానీ ఇక్కడ మాత్రం నా గురించి నేను ఇది చెప్పుకోవాలి. ఏంటంటే స్టైల్ మూవీ ఆ సాంగ్ విన్నప్పుడు నేను వెళ్ళి చూసిన, మీరు అన్నట్టు అదే వెళ్ళి మనిషి అన్న వాడికి ఆ ఎగ్జైట్మెంట్ వాళ్ళని తెలుసుకోవాలనేది ఉంటుంది బ్రదర్. వాళ్ళు దైవాంశ సంభూతులు కదా, మనుషులు గారు కదా, మరి అందుకని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఆ మాట అన్నారు కదా, ఈ వర్డ్స్ మీరు ఒక 10 సంవత్సరాల కింద అనుకున్నారా? ఏది ఇప్పుడు ఈ వర్డ్స్ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా దైవాంశ అదేని, నేను ఎప్పుడు వాళ్ళతో లేనుగా. ఓకే, నేను 2020లో కూడా నేను కొంచెం నెగిటివ్ ఫీల్డ్లోనే ఉంటే, ఓకే, అక్కడ పిఆర్ఓ వాళ్ళందరూ వచ్చి ఆ వానెక్క వానెక్క వాళ్ళందరూ, సో మంచి నువ్వు అనుకుంటున్నట్టు కాదు, వాళ్ళు ఇలా అలా మంచిగా ఉంటుంది, మాకు కూడా హెల్ప్ అవుతుంది, నాకు ఏదైనా పదవి వస్తుంది తమ్ముడు అని ఆమె. సో వీళ్ళందరూ కలిసి నన్ను మైండ్ మార్చి చేస్తే ఒక చరిత్ర ఉద్యమాన్ని తీసుకొచ్చిన. సరే మనం ఎలాగో తెలంగాణ ఉద్యమాలలో పెద్దగా పాల్గొనలేదు సినిమాలో ఉండడం వల్ల, సో తీసుకొచ్చిన తెలంగాణ తెచ్చాడు, కష్టపడ్డాడు కదా, ఆయనకు చరిత్రలో ఎప్పటికీ ఆయన పేరు ఉండేలా ఒక పాట చేద్దామని అనుకున్నాను. బట్ పాట చేశాక మనల్ని గుర్తిస్తారు, తెలంగాణ బిడ్డగా నాకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. అంటే నన్ను గుర్తించమన్నది కూడా చాలా మందికి వేరే అనుకుంటారు, నాకేదో పదవి ఇవ్వలేదు, నాకేదో ఏదో వచ్చి కేసీఆర్ చేయలేదనే ఫీలింగ్ కాదు నాకు. నా తెలంగాణలో ఎంతోమంది అద్భుతమైన కళ ఉంది, అద్భుతమైన కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ చేయగలగడానికి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, రైటర్ని, సింగర్ని, నాకు స్టూడియో ఉంది, నాకు వ్యవస్థ ఉంది. కాబట్టి ఎంతోమందిని నేను కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఏదన్నా కొంచెం వెలికి తీయవచ్చు కదా, ఇంకెంతో మందిని బయటికి తీసుకొచ్చేవాడిని కదా అన్న ఒక ఆలోచన తప్ప పెద్ద నాకేదో చేయాలని అవసరం. నాకు సినిమా ఉంది, నా సినిమా ఇండస్ట్రీ ఉంది, నాకు మ్యూజిక్ ఉంది, నేను ఈరోజు నాకు ఒక మంచి రెమ్యునరేషన్ వచ్చే స్థాయికి నేను వచ్చాను సినిమాల్లో. సో కాబట్టి నా బాధలు ఏంటంటే, తెలంగాణలో 10 ఏళ్లలో నువ్వు అన్ని కాపాడు అన్ని బాగా చేసినా అని అంటున్నావు కదా, కళల్ని ఏం చేసావు? ఓ కళాకారుడిగా నాకు వచ్చాను, నన్నే గుర్తించలేదు. అంత మంచి ఏ పల్లె పిల్లోడ పాట చేసినా నాకే గుర్తింపు లేదు. నేను ఇంకా ఎవరిని ఏం చేసి ఉంటావు నువ్వు అన్నకు బాధ, అంతే. ఓకే, అంటే సినిమాలలో గుర్తింపు ఎక్కువ వచ్చిందా, ఈ ప్రైవేట్ సాంగ్స్లలో ఎక్కువ గుర్తింపు? ప్రైవేట్ సాంగ్లో వచ్చింది. ప్రైవేట్ సినిమాల్లో పాటలు అద్భుతమైన హిట్ అయ్యాయి. అవును, కానీ ఆ పాటలు నేను రాశానని, నేను చేశానని ఆ రోజు ఇట్లా ఇంత మీడియా లేదు. అవును, సో ఒకలా ఉన్న మీడియా దగ్గర కూడా నేను వెళ్ళి నన్ను ప్రమోట్ చేసుకునేంత తెలివి నాకు లేదు అప్పుడు. సో నేను ఎప్పుడైతే ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ బాగా ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యాయో, అప్పుడు ఇతను సినిమాలు కూడా రాశాడు, సినిమాల్లో కూడా ఉన్నాడు, సినిమా వాడు అని చెప్పి తర్వాత తెలిసింది. ఓకే, అయితే అసలు ఈ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది మీది? ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది ఈ పాటలది? చిన్నప్పుడు చాలా 6వ తరగతి 5వ తరగతిలోనే, చిన్నప్పటి నుంచి పాటే. ఇంకా నాకు అంటే అప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ లేకుంటే మీరే? 5వ తరగతి 6వ తరగతి ఇన్స్పిరేషన్ అంటే ఏమో, అంటే ఏదైనా పాట విన్నాకనే మంచిగా పాడిండి అన్నలాగా నేను అవ్వాలని ఇట్లా ఉంటదిగా. ఉంటాయి. అప్పుడు ఊర్లలోకి వచ్చి పాటలు పాడేవాళ్ళు కళాకారులు, చదువు వెలుగు అని జన్మభూమి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కదా, ఆ కళాకారులు ఊళ్ళకు రావడం. అప్పుడు నాకు అవార్డు వచ్చింది, అప్పుడు స్టేట్ లెవెల్లో బాబు గారే ఇచ్చారు అప్పుడు, చంద్రబాబు. ఇక అది బాగా మనం ఇంతమందిలో వచ్చిందని మనం తోపున్నట్టున్నాం, దీంట్లోనే పోదాం, పాటల్లోనే పోదాం అన్నది ఇట్లా వచ్చేసింది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు అప్పుడే కలిసిరు? అంటే ఫస్ట్ చూడడం కానీ ఆయన చేతుల మీదుగా మీరు? అప్పుడు ఆయన ఇవ్వలేదు కానీ ఆ సర్టిఫికెట్స్ అన్ని ఆయన పేరుతో రాసి ఆ అధికారులు ఇచ్చారు అప్పుడు ఎల్బీ స్టేడియంలో. సో కానీ ఆయన ప్రశంసా పత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఒకటి ఉంటుంది కదా, వెండి పథకం అవన్నీ ఆయన పేరుతో, అది ఎప్పుడు ఒక సీఎంది నా దగ్గరకు వచ్చింది. సీఎంది నేను ఈ ఏజ్లోనే ఇంత పెద్ద అవార్డు తెచ్చుకున్నాను అనేది ఉంటుంటుంది కదా. నువ్వు ఇన్స్పిరేషన్ అన్నావు కదా, నాకు అతనే ఇన్స్పిరేషన్. ఎవడు అప్పుడు అవార్డు అందుకున్న చిన్ని చరణ్ ఇన్స్పిరేషన్. ఓహో, చరణ్ అర్జున్కి ఇన్స్పిరేషన్. అంతే అంతే. నా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? 5-6 సార్లు కలిసి.
అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఫ్రెండ్లీ నాకు. ఓకే. నా బాధల్లో అదే అన్నట్టు అవతల రాష్ట్ర ముఖ్యమంత్రితో మంచి కూర్చొని, సరే ఆయన ఇప్పుడు పదవులు ఉన్నా లేకున్నా ఆయన స్టేచర్ ఎప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుంది. విజయవాడ పోయినా ఎలా ఉంటుందంటే బాబు గారికి దగ్గరికి మొదటిసారి మాత్రమే నేను ప్రోటోకాల్ అది వాళ్ళ లెక్కలతో పోయా. రెండోసారి జస్ట్ కార్ అలా అక్కడికి వెళ్తేనే అక్కడ ఉన్న వాళ్ళందరూ పని మనుషులు, అక్కడ ఉన్న సెక్యూరిటీతో సహా చరణ్ వచ్చాడని అలా తీసుకొని పోతారు మన ఆయన దగ్గరికి. సో అంత ఉంటది ఇప్పటికీ. రేవంత్ అన్న దగ్గర గంటలు గంటలు కూర్చొని మాట్లాడతా. బట్ ఇక్కడ ప్రగతి భవన్ కాల్ కూడా పెట్టలేని, అసలు ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు ప్రగతి భవన్. ఓకే. 10 ఏళ్లలో. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత కలిసి కలవలేదు. అది ఒకరోజు ప్రశాంతంగా ఈ అన్ని 6 గ్యారెంటీలు అన్ని అయిపోయిన తర్వాత నీ గ్యారెంటీకి వస్తాను. ఓకే. మరి 6 గ్యారెంటీలు అయితే కావా? అవుతున్నాయి కదా ఒక్కొక్కటి. వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి చెప్పారు, ఇంత అన్న ఫ్రీ అయినాక పిలుస్తా అన్నాడు, నువ్వు అందరిలాగా గుంపులో ఎందుకు అని అన్నారు. సో నాకు కూడా ఒక గ్యారెంటీ ఏంటంటే, నేనేం లేదు కళాకారులకు ఒక పెద్దన్నలాగా మన తెలంగాణ కళా వైభవాన్ని కూడా చూడన్నా అని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి. దానికి నేనేమన్నా చేయగలిగేది ఉంటే అన్న చేసే పథకాలు, అన్న చేసే పరిపాలన ప్రజలకు చేరవేయడానికి, లేదు నా కళాకారులని నా కళల్ని బతికించుకోవడానికి నేను చేయొచ్చు. ఈ పార్టీలకు లేకపోతే ప్రభుత్వాలకు ఈ బందీలు కాకుండా స్వేచ్ఛాయుతమైన ప్రపంచంలో కళాకారులు బతికే ఒక మార్గాన్ని క్రియేట్ చేయడానికి నేను ఏం చేయొచ్చు అది చెప్తా అన్నకి అంతే. ఓకే. పర్సనల్ అంటే మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు అన్నకి ఉంది. నాకు కేసీఆర్ గారు కూడా చెప్పాలనుకున్నా, నేను కలిస్తే ఇదే చెప్పాలనుకున్నా. కళాకారులు, మన మురళీమోహన్ గారు ఒక సభలో అన్నారు, ఏ రాజ్యంలో అయితే కళాకారులు, సంగీతకారులు, నృత్యకారులు సంతోషంగా ఉంటారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని. కళా సంపదే సకల సంపద. యాక్చువల్లీ కళల్ని కాపాడుకుంటే అన్ని. ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. వెంకటేశ్వర స్వామిగా అంటే మనం ఎలా ఆయన గొప్పతనం మనం ఒక పల్లెటూరులో ఉన్న ప్రజలకు చేరవేశాం. అన్నమయ్య పాటల ద్వారా చేరవేశాం. నాగార్జున గారు అన్నమయ్య సినిమా తీయక ముందు వరకు నాకు పెద్ద వెంకటేశ్వర స్వామి పరిచయమే లేడు జనరల్ గా. ఓకే. అంటే అప్పుడు చిన్న ఏజ్ నాకు. సో దేవుళ్ళలో అందరిలో ఈయనొకడు అనుకున్నాం అంతే. కానీ అన్నమయ్య పాటలు, అల్లదిగో శ్రీహరివాసము అని ఆ పాటలోనే అరే ఈయన ఎంత గొప్పోడా అనిపించింది నాకు. సో అలాగా కథలు, కవిత్వాలు ఇప్పుడు కల్చర్లో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెడతావు యాజ్ ఏ సీఎంగా, నీకు మొత్తం మీడియా అంతా వస్తుంది, నాల ముందు నీ విషయాలన్నీ చెప్పుకుంటావు. ఒక 20 ఏళ్ల తర్వాత నీ గురించి ఎవరు చెప్పాలా? ఈ పాటలు గొప్ప పనులన్నీ ఎవరు? ఒక కళాకారుడు, ఓ చిత్రకారుడు, ఓ నృత్యకారుడు. సో ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రతిభల ద్వారా ఈ చరిత్రని, ఈ తెలంగాణని, ఈ ప్రభుత్వాలని, జనాల్ని చేసిన గొప్ప పనులని చెప్తారు. వీటిని కాపాడమంటా నేను. కాపాడమంటే మళ్ళీ మీ ఉద్యోగాలు ఇచ్చి కట్టేసి మీ పథకాలు మీ ఎన్నికల వేదికల మీద చెప్పమని అది కాదు. మళ్ళీ స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఆడికి ఒక రచయితకి ఏమనిపిస్తే వాడు పాట రాయగలిగే ధైర్యానికి ఇద్దాం. ఒకడు ఏం పాడాలనుకుంటే అది పాడే ఒక స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని కల్పిద్దాం. వాళ్ళు బతకడం కోసమో, చిన్న చిన్న అవసరాల కోసమో, వీళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వాలను చంపుకొని, ఆత్మగౌరవం చంపుకొని కళాకారుడు అనేవాడు కూడా ఒక కార్మికుడు లాగా అయ్యేలాగా పరిస్థితి రావద్దు అంటే నేను. ఓకే. అది ముఖ్యమంత్రులు తలుచుకుంటే అవుతుంది. అయితే రేవంత్ అన్న ఈ 3 రంగుల జెండా పాట విన్నాగానే కాల్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఆ పాట 2 years ఆయన చేసి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసి, దాని తర్వాత 10 సార్లు కలిసాం కదా. ఓకే. ఆ పాట విన్నాక అంటున్నా నేను, ఆ పాట వినంగానే రేవంత్ అన్నది ఎట్లుంటదంటే బ్రదర్, ఆయన పెద్దగా మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా మీరు చూస్తున్నారు కదా, వ్యక్తిగతమైన దాన్ని కోరుకోడు ఆయన ఎక్కువ. ఆయనని పొగడ్డం కానీ లేకపోతే ఆయన గురించి పాటలు రావడం తప్పదు కాబట్టి అప్పుడు రేవంత్ అన్ననే పెట్టాలి కాబట్టి పెట్టాం. కానీ ఆయన ఆ పాట వచ్చాక నాతో అన్న మాట ఏంటంటే, దీన్ని రాహుల్ గాంధీ మీదకి మార్చు, మా పేరు వద్దు అని అన్నారు. అని మార్పించారు కూడా. మీరు రాహుల్ గాంధీ గారి పాట కూడా ఉంటుంది, కానీ రేవంత్ అన్నలో ఉన్న క్రేజ్ వల్ల అది ఈ పాట ఎక్కువ హైలైట్ అయింది. కానీ అది రాహుల్ గాంధీ గారి పేరు మీద కూడా ఆయన వచ్చినప్పుడు ఉంటుంది అది. అవునవును. సో దాన్ని మార్పిచ్చారు, పాడిచ్చారు. దాని తర్వాత మళ్ళీ వేరే పాట ఇంద్రవెల్లి ప్రచారం చేస్తున్నప్పుడు ఇంద్రవెల్లి కొండల్లో ఆ పాట చేయించారు. అన్ని రేవంత్ అన్న చేయించారు. ఓకే. దగ్గరుండి చేయిస్తారు. సో రేవంత్ అన్నను మీరు ఇప్పుడు మీరు అడిగేది చేస్తారు రేవంత్ అన్న అని చెప్పేసి అనుకుంటున్నారా? చేస్తాడు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అంతా అధికారం వైపు, పాలకపక్షం వైపు లేడు ఆయన. అవును. అంటే దాన్ని అనుభవించే అందులో ఉన్నోడికి ఇవన్నీ మూలాలు మర్చిపోతాడు. కానీ ఆయన ప్రైమ్ టైం జీవితం అంతా పోరాటంలో ఉన్నాడు. అంటే ఆయనకు కూడా అవసరం అది. ఒక మీడియాలో మాట్లాడాలి, పాలకపక్షాన్ని ఎదుర్కోవాలి అంటే ఆయన సమస్యలే మాట్లాడాలి. ఆయనకున్న వేరే అవకాశం లేదు. ప్రజల బాధలే మాట్లాడాలి, ప్రజల కష్టాలే మాట్లాడాలి. మాతో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ విషయాలే మాట్లాడేవాడు, ఆ విషయాల గురించి చర్చించేవాడు ఎక్కువ. ఏదో ఆరాటం ఉంది ఆయనకి.
సో తప్పకుండా ఇప్పుడు నాలాంటి వాడిని కూడా గుర్తించి దగ్గర తీసుకొని నాకు ఆ వాల్యూ ఇచ్చి నాతో ఉన్నాడు. నన్ను అడిగాడు 2 నెలల క్రితం, నీకు ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు రావట్లేవు, నేను వాళ్ళ దగ్గర ఈ ఆఫీస్కి చెప్పాలా, వాళ్ళు నా ఫ్రెండ్సే, వీళ్ళ దగ్గరికి పోతావా అన్నాడు. అంటే నేను అడక్కముందే, నాకు ఇది చేయన్న అని అడక్కముందే ఆయన ఆలోచించాడు కళాకారుడి బాధని. సో తప్పకుండా ఆయనకు ఆ కళల పట్ల ఉంది కాబట్టి మీకు అందశ్రీ కానీ వీళ్ళ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన ఎవరు కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అక్కడ వివక్షకు గురయ్యి ఆగమైన వాళ్ళందరికీ కూడా ఈయన ఒక పెద్ద అండలాగా ఉండి అందరిని చేరదీస్తున్నారు కదా. సో ఆయనకు తప్పకుండా ఆలోచన ఉండుంటుంది. నేను కూడా దాన్ని ఇంకా కొంచెం విస్తృతం చేయాలని నాకు అవకాశం వస్తాయి. ఆయన నాకు ఆ ఛాన్స్ ఇచ్చి మాట్లాడి చిన్న ఏం చేద్దామని ఏమన్నా అడిగితే మాత్రం నాకు వేరే విషయాల గురించి తెలియదు. పేపర్లు న్యూస్లు కూడా చూడు, నాకు రాజకీయాలు, ఈ పాలసీలు, పద్ధతులు, ఆయన ఏం చేశాడు, ఈయన ఏం చేస్తాడు, ఆయన ఏం చేయలేదు, ఇవన్నీ కూడా నాకు నాలెడ్జ్ లేదు. అంతే, నాకున్న సినిమాలు నా బిజీలో నేను ఉంటా. కానీ కళాకారుడిగా మాత్రం నాకు కొన్ని ఉన్నాయి. ఓకే, కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను పంచుకుంటా, అన్నతో చేస్తా. సో ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరు అది ఏదో అడుగుతున్నారు, అది కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సాయి చంద్ గారికి ఒక చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అవును. సో అన్న ఇప్పుడు లేడు. సో అట్లాంటి పదవి మీకు ఏమన్నా ఇస్తే మీరు తీసుకుంటారా? మీరు చూడండి, చరణ్ అర్జున్ అంటే మీకు మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టమా, ఏదైనా చైర్మన్గా ఇష్టమా? మ్యూజిక్ డైరెక్టర్గానే ఇష్టం. అంటే అది ఇది 2 చేసుకోవచ్చు కదా. ఏమో నాకు అంటే నేను చెప్తున్నా కదా, దానికన్నా పెద్ద బాధ్యత ఇది. కళాకారులకు ఏమైనా ఏదో ఒక వేదికని క్రియేట్ చేయడం అనేది అది చైర్మన్ల కన్నా గొప్పది, వీటికన్నా గొప్పది. బట్ ఆయనకు ఆ పార్టీ మహాసముద్రం, ఆయనకు అప్లికేషన్. నేను రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి ఆ పోటీలో నేనుండి ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, నా రంగం నాకుంది, నేను కష్టపడి నేను ఇక్కడ దాకా వచ్చాను, దీని ఫలితాలు అందుకునే టైంలో ఉన్నా కాబట్టి చేస్తూ తెలంగాణ కళాకారులకు ప్రభుత్వం తరపున నుంచి నేను ఏమైనా చేయగలిగే అలాంటి ఏదైనా బాధ్యతలు అప్పగిస్తే చేస్తా. అది కూడా నా కళాకారులకు ఏమైనా ఉపయోగపడుతుందని. రచయితలు, కవులు, అద్భుతమైన కళాకారులు ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరినీ బయటికి తీసి వాళ్ళందరికీ ఒక వేదికని ఇవ్వాలనే ఒకటి ఉంది. దానికి మాత్రం అట్లాంటి బాధ్యత ఏదప్ప చెప్పిన, దాని రిలేటెడ్ బాధ్యత ఏదప్ప చెప్పినా తీసుకుంటా. ఓకే. ఏ ఏజ్లో వచ్చిరన్న మీరు హైదరాబాద్కి? నేను చిన్న టీనేజ్లోనే వచ్చా. ఓకే, 18 years. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా కష్టాలు పడ్డారా? ఇంకా బోలేదు, కష్టాలు పడకుండా ఎట్లుంటుంది మామూలు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు. బట్ ప్రతి కష్టాన్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. ఓకే, అంటే నేను జనరల్గా మనం ఎవరైనా సంతోషాలని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, నేను కష్టాలను చేసుకునేవాడిని. ఎందుకంటే నాకు పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళ పేపర్లు చదివినప్పుడు వాళ్ళ స్ట్రగుల్స్, ఎవరి ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళే ఇంటర్వ్యూలు నేను ఎక్కువ చూసేవాడిని. ఓకే, నింపాదిగా పాజిటివ్గా మంచిగా వచ్చి ఆకాశం నుంచి వచ్చి ఊడిపడ్డోళ్ళది నేను అది ఇంట్రెస్ట్ కూడా ఉండదు మనకు కూడా. మీరే ఒక మూవీ కూడా చూడండి, శివాజీ లాంటి ఒక సినిమా రజనీకాంత్ గారిది. ఆయన అక్కడి నుంచి అన్ని డబ్బులతో మూటలతో వచ్చేసి ఇంటర్వెల్ బ్యాంకులో రూపాయి మాత్రమే మిగులుతుంది చూడండి. బట్ వీటిని ఈ నెక్స్ట్ ఎలా అనేది ఉంటుంది చూడు, అది ఇష్టం నాకు. సో అలాంటి సందర్భాలు మన జీవితాల్లో జరుగుతున్నప్పుడు ఓహో మనం కూడా ఏదో అవుతాం, అది సినిమాలో చూసి ఎంజాయ్ చేసి మన జీవితంలో జరిగినప్పుడు మాత్రం డల్లవడం ఎందుకు? మన జీవితంలో కూడా అలా జరుగుతుంది అంటే, కష్టాల సంఖ్య మనకు పెరుగుతూ వస్తుంది అంటే తప్పకుండా మనం ఏదో మనల్ని దేవుడు ఏదో మనతో ఏదో చేయించడం కోసం ఇదంతా చేస్తున్నాడు అనే సెన్స్లో ఉంటాను నేను చిన్నప్పటి నుంచి. ఓకే. సో మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. నేను ఒక ట్యాంక్ బండ్ మీద, షెల్టర్ లేక ట్యాంక్ బండ్ మీద పండుకున్నా ఒకరోజు. చిన్న బ్యాగ్ నా తలకాయ కింద పెట్టుకొని పండుకున్నప్పుడు దోమలు గరుస్తూ ఉన్నాయి, ఆగమాగం ఉంది అక్కడ. నా పక్కన ఉన్నోడు ఏడుస్తూ ఉన్నాడు. ఆడు అసలు గుక్కబట్టి ఏడ్చేస్తున్నాడు. ఆడెవడో నాకు తెలియదు. నేను చిన్నగాడి దగ్గరికి వెళ్ళా, ఏంది బ్రదర్ ఏడుస్తున్నావు, ఏమైంది అని. బ్రదర్ నేను ఈ సమయానికి మా ఇంట్లో పండుకుంటే మా అమ్మ పెరుగన్నం తెచ్చి కలిపేది, మా నాన్న కళ్ళు తెచ్చి పోసేవాడు, మా చెల్లి ఇది తెచ్చేది, మా అది తెచ్చేది. ఎందుకు నేను ఈడికి వచ్చాను, ఈడ ఎవడు లేడు, నాకు తిన్నవాని అడిగేవాడు లేడు, పన్నేవాని అడిగేవాడు లేడు, ఈ ట్యాంక్ బండ్ మీద ఇలా పడుకున్న నా బతికేంది, నేను ఇట్లయిందని అంటున్నాడు. సేమ్ పొజిషన్లో ఉన్న నేను ఏడవలే, నేను ఎంజాయ్ చేసిన. ఎందుకంటే ఓహో ఇలాంటి సంఘటన మనకు ఒకటి వచ్చింది అంటే, ఇలాంటిది నేను చాలామంది ఇంటర్వ్యూలలో చూడంగా, చెన్నైలో పాండీ బజార్లో నేను ఈ షెల్టర్ లేక పడుకున్న, పార్కులో నీళ్లు తాగి పడుకున్నా, అది తాగి పడుకున్నా అని చాలామంది చెప్పే విన్నా నేను. సో అంటే మన జీవితంలో వాళ్ళు సాధించిన సక్సెస్ మనకి ఎప్పుడు వస్తుందా అని మాత్రమే చూస్తాం మనం. వాళ్ళలాగా ఇంటర్వ్యూలు ఎప్పుడు ఇస్తాం, వాళ్ళలాగా మేడలు ఎప్పుడు కడతాం, వాళ్ళలాగా అవి ఎప్పుడు చూస్తాం, ఫ్యాన్స్, ఆటోగ్రాఫ్లు అని చూస్తాం. కానీ వాళ్ళ లైఫ్లో ముందు జరిగిన అంశాలను కూడా మనకు ఎదురైనప్పుడు మనం అప్పుడెందుకు ఆనందపడము? అంటే వాళ్ళకి ఆ సేమ్ మనకు కూడా జరుగుతూ ఉంది కదా ప్రాసెస్. ఆ ప్రాసెస్ అలా జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయింది ఒకటి చూస్తున్నాం,
సీఎం అవ్వకుండా అర్ధరాత్రి ఇంట్లో పడుకుంటే పోలీసులు వచ్చి పట్టుకొని పోయారు. అది మన జీవితంలో వస్తే భయపడిపోతాం. అవును. అది అప్పుడు మనం ఏమనుకోవాలి, అరే రేవంత్ అన్నకు కూడా ఇలాగే జరిగింది, నాకు కూడా ఇలాగే జరుగుతుందంటే నేను కూడా సీఎం అవుతానేమో అనుకోవాలి. అప్పుడు అలా అనుకున్నప్పుడు అది నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తావు. అది నా మైండ్ సెట్ అది. ఓకే. అయితే ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరన్నా కక్ష గట్టి మిమ్మల్ని అంటే పైకి రాకుండా చేశారా? ఎందుకు చేస్తారో ఇండస్ట్రీలో వాళ్ళకి నాకేం గొడవలు ఉన్నాయి. ఓకే, ఉన్నాయంట కదా కొన్ని. ఏమున్నాయి నీకు తెలిసిన ఏంటో ఏమో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అన్నకి పేరు రాకపోవడానికి కారణం అంటే అన్న మెంటాలిటీ కొంచెం కొంతమంది కక్ష గట్టి కూడా చేసిర్రు అని చెప్పేసి ఇట్లా వచ్చింది నాకు. అంటే అది వాస్తవం కాదని నాకు తెలుసుకోవాలని అంతే. అది నాకైతే తెలీదు, మరి నీకు తెలిస్తే చెప్పు అంతే. నేను అది అర్థమవుతాడు చెప్తాను నేను. అట్లాంటివి ఏం లేవు. లేవు అంటే మనం ఉన్నాయని నువ్వు అంటున్నావు కదా, నాకైతే నేనైతే లేవు అనుకుంటున్నా. నాకు ఉన్నాయని అంటే ఉన్నాయని అయితే నాకు వచ్చినాయి. అదే దానికి ఆన్సర్ మీరు ఇస్తే కొంచెం బెటర్ అనేది నేను చెప్పు శివ. నేను అనేది ఏంటంటే నాకు తెలియదు అది అదేంటో చెప్తే నేను కూడా అరే అవునా ఇది ఒకటి ఉందా అనేది నాకు అర్థమైంది. నాకు మెయిల్ చేసిన వాడు అవుతావు కదా. ఇండైరెక్ట్ నన్ను వేస్తున్నా అన్న. అంటే ఏముంది, ఎందుకు దొక్కుతారని ఎవరు అంత పెద్ద కాళ్ళు ఎవరుకున్న ఇండస్ట్రీలో. ఓకే. సో కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. కుటుంబం లేదు, మా నాన్న మల్లేష్ కొండేటి, ఆయన మామూలుగా ఇంతకుముందు హౌస్ కాంట్రాక్ట్స్ అవి పట్టుకొని పనులు చేయించేవాడు అందరితో. ఇప్పుడు లేదు, 10 ఏళ్ళుగా నేను ఎంజాయ్ చేసి నేను పడి నువ్వు పడడం ఎందుకని చెప్పి ఆయనకి స్కూటీ కొనిచ్చి ఆయన ఇష్టానికి తిరుగుతూ ఉంటాడు ఊర్లోనే. అమ్మ లేదు, ఇంకో తమ్ముడు నేను ఉండేవాళ్ళం. తమ్ముడు కూడా ఈ మధ్య చనిపోయాడు, 1.5 year అయింది. ఓకే. సో తమ్మునికి మీకున్న అనుబంధం ఎట్లాంటిది? అంటే మీరు ఏది స్కిప్ చేయొద్దు, నాకు ఆన్సర్లు ఇవ్వాలి ఇక్కడ నుంచి. నువ్వు అడుగు శివ, ఏం అడుగుతావు? అదే మీకు తమ్మునికున్న అనుబంధం ఎట్లాంటిది? ఇప్పుడు నువ్వు సోల్మేట్ అనే పదాన్ని ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడు మనం అది సోల్మేట్ని ఓన్లీ అమ్మాయిలకే పరిమితం చేసాం మనం వాస్తవానికి. అవును. ఒక అందమైన అమ్మాయో లేకపోతే మన లవ్వరో ఒకటి కనపడితే ఇది నా సోల్మేట్ అంటాం. సో అలాంటిది మా తమ్ముడు నా సోల్మేట్ అన్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది, మా తమ్ముడికి ఆలస్యంగానే తెలిసింది. కాకపోతే నాకు తెలిసేటప్పటికి నేను ఉన్నాను ఇంకా ఈ భూమి మీద. పాపం అతను చనిపోయే ముందు తెలిసి ఉంటుంది అది. అంత హాస్పిటల్లో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో అతను కాసేపు అటు చూసి అన్న వచ్చిండా అనేవాడు. కానీ అదే అన్నని ఇక్కడ 7 సంవత్సరాల నుంచి అన్న దగ్గర రాకుండా ఉన్నాడు. ఇదే వెంకటగిరిలో అతను ఉన్నాడు, మణికొండలో నేను. అదే మీరు ఇద్దరు మాట్లాడుకోలేదు? మాట్లాడుకోలేదు. ఎందుకు? అదే అతను ఇప్పుడు తెలంగాణ లాంటి ఒక పల్లె, నువ్వు ఇందాక అన్నావు నిన్న ఎవరైనా తొక్కేశారా, నిన్న ఎవరైనా చేశారా అని. ఈ మన చుట్టూ రకరకాల ఆచరణార్జున మెంటాలిటీ, ఇట్లా ఆచరణ ఈ మాట్లాడతారు. ఇలాంటి మనుషులందరూ అతనితో కూడా మాట్లాడారు. మీ అన్న ఇట్లా, మీ అన్నట్లా. ఇప్పుడు ఏమైందంటే బ్రదర్, మనకు ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు అనుకోండి, నేను రేవంత్ అన్న నా సొంత అన్నలాగే ఫీల్ అవుతున్నా. ఆయన నన్ను పిలిచినా పిలవకపోయినా నాకు ఆయన ఇంతే ప్రేమ ఉంటుంది. నేను అడిగినవి ఆయన చేసినా చేయకపోయినా అంతే ప్రేమ ఉంటుంది. నాకు ప్రేమ ఉంది, చేశాను అంతే. అతనికి అవకాశం ఉంటే ఆయన చేస్తాడు, లేదు చిన్న ఇది ప్రాబ్లం ఉందంటే ఓకే. కానీ అది చేయగనంత మాత్రం అతను నేను శత్రువులు అయిపోము, ఆయన మీద నాకున్న ప్రేమ పోదు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏంటంటే తెలంగాణ లాంటి పల్లెల నుంచి వచ్చినప్పుడు చిన్న ఇన్మెచ్యూరిటీ ఉంటుంది. ఆ ఇన్మెచ్యూరిటీని వాడుకొని నీలాంటి వాళ్ళు ఇంకోరు లాంటి వాళ్ళు మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళు అలా కాదని చెప్పకుండా వాళ్ళకు నా మీద ఉండే కంప్లైంట్స్ అన్నీ వాళ్ళు మా తమ్ముడికి మీ అన్న ఇట్లా అని చెప్పేవాళ్ళు. ఈవెన్ మా కుటుంబ సభ్యులు కూడా, మా కుటుంబంలో మా వాళ్ళు అందరికి కూడా ఏ మెచ్యూరిటీ లేక వాళ్ళకు మనం ఇప్పుడు ఇక్కడ కష్టాలు పడుతున్న టైంలో కొంత మధ్యలో సంధికాలం ఒకటి వస్తుంది, ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. 2015 to 2019 ఆ 4-5 ఏళ్ళు నా జీవితంలో మీకు ఎవరికి కూడా నేను తెలియలేదు అసలు. ఎక్కడ పోయాను కూడా. నువ్వో రాయి నేను శిల్పి పాటతో మళ్ళీ మా 4 సంవత్సరాలు నాకు సినిమాలు లేవు, వర్కులు లేవు, పాటలు లేవు, అప్పులు, యుద్ధాలు. ఆ సమయంలో ఒక్కడిని, నాతో మా తమ్ముడు కూడా లేడు. అంతా సెట్ అయిన తర్వాత తమ్ముడిని పిలుద్దాంలే నా దగ్గరికి అనుకున్నాను. నేను పిలిచాను కూడా. ఆ తర్వాత మంచి మంచి పాటలు చాలా చేయించాను అతనితో. ఈ గ్యాప్లోనే అతనికి అంత నెగిటివిటీ క్రియేట్ చేశారు. ఓకే. సో బ్రెయిన్లో నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే, నేను మనోడిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాల్సి ఉండే. తమ్మి ఇదిరా అని అందరికీ ప్రపంచం అంతా పాటల్లో ఆటలలో చెప్తున్నట్టు అతను కూడా కూర్చొని చెప్పాల్సి ఉండేనేమో. కానీ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఏదైతే మా అన్న ఈ తప్పులు చేస్తున్నాడో ఆ తప్పులు యూట్యూబ్లో పాట చేయడం కూడా ఆయనకు నచ్చకపోయేది. ఓకే. అంటే నువ్వో రాయి నేను శిల్పి రిలీజ్ అయిన రోజు ఆ ఒక్క సంఘటనతో నీకు అర్థమైపోద్ది. నువ్వో రాయి నేను శిల్పి, నేను ఏం చేశానంటే కొన్ని సినిమాల్లో పాటలు నేనే ట్యూన్లు చేయడము, వాటికి ఓన్లీ లిరిక్స్ మాత్రమే నా పేరు ఉండడం, హిట్ అవ్వడం. నువ్వు మంచి లిరిక్ రైటర్ కదా అని చెప్పి సినిమాల దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం ఇవ్వకపోవడం,
నమ్మకపోవడం, బ్యాక్గ్రౌండ్ స్కోరు చేస్తావా నువ్వు అనడం, ఇవన్నీ విని 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 కొన్ని 1 ఇయర్ పాటు మనల్ని వెయిట్ చేయించి లాస్ట్కి వచ్చేటప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవడం, 1 ఇయర్ మన జీవితం అంతా వేస్ట్ అయిపోవడం. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకరోజు అర్ధరాత్రి నాకు అనిపించి నేను మ్యూజిక్ డైరెక్టర్ని అని ప్రపంచానికి చెప్పాలన్న కోపం వచ్చేసింది. నేను అద్భుతమైన నేను మ్యూజిక్ చేసే సినిమాలేమో అవి సరిగ్గా ఆడకపోయేది, సరిగ్గా రీచ్ అవ్వకపోయేది, అంటే నా సెలెక్షన్ తప్పది. ఒక మంచి సినిమా నా చేతిలో ఉండదు కదా, అది రావాలిగా మన దగ్గర. అప్పుడు నువ్వో రాయి నేను శిల్ప అనే ఒక పాటను చేసి యూట్యూబ్లో వదిలినాను. మొదటి రోజు పెద్దగా ఎవరేం పట్టించుకోలేదని. ఆ రోజు మా తమ్ముడితో ఉన్న అప్పుడు ఒక రచయిత ఉండేవాడు ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే, ఆయనతో అంటే రాంగ్ సర్కిల్లోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు. మీ అన్న స్థాయి ఏంది, మీ అన్న ఏ డిల్లక్ పాటలు చేసినాడు, ఏ శంభో శివ శంభోలు చేసినాడు, ఏ డాను నాగార్జున గారు ఇలాంటి చేసినాడు, యూట్యూబ్లోకి వచ్చి నువ్వో రాయి అని ఆ పాట ఏంది, అసలు మీ అన్నకి ఏం పని లేదా అంటే అవును మా అన్న చెప్తే వినడు. సో అక్కడ నాకేం బాధేసేది అంటే వాడెవడో అంటే అన్నాడు, మా అన్న ఏం చేసినా కరెక్టే, మా అన్నకు తెలియదా అని ఒక్క మాట మా తమ్ముడు అంటే బాగుండు కదా. కానీ వీడు కూడా వాళ్ళలాగా ఎందుకు మాట్లాడతాడు అనిపించింది. ఒక 2 days 3 days 4 days అయిన తర్వాత నువ్వో రాయి బ్లాస్ట్ అయిపోయింది, ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది. చరణ్ అర్జున్ అనేవాడు, చిన్ని చరణ్ అనేవాడు చేసిన సినిమా పాటల కంటే నాకు అడ్రస్ అయిపోయింది అది. ఇప్పుడు నేను చేసింది కరెక్టే కదా. ఇప్పుడు నువ్వేమన్నావు సినిమాలలో పాటలకు ఎక్కువ పేరు వచ్చిందా ఇండిపెండెంట్ అన్న అంటే నేను నాదొక దూరదృష్టి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు, నేను ప్రపంచం అంతా 10 ఏళ్ళ నుంచి కళాకారులంతా కేసీఆర్ గారు వైపు ఉన్నారు, అందరటే, నేను ఒక్కని రేవంత్ అన్న వైపు ఉన్నాను. అవసరమా మీ అన్నకి ఇల్లు ఆయన ఎక్కడ అవుతాడు సీఎం, ఆయన గాలితో ఉంటాడు ఎందుకు, ఫేస్బుక్లో పోస్ట్ పెడతాడు ఎందుకు, రేవంత్ అన్నను కలిసినప్పుడు ఆయనకు పాటలు చేస్తాడు ఎందుకు, కేసీఆర్కి వ్యతిరేకంగా పాటలు ఎందుకు చేస్తాడు. నా టార్గెట్ ఏంది, ఆల్రెడీ సీఎం అయిన ఆయన దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఆయన దగ్గర ఉన్న చాలా మంది కంటే మనం ఎక్కువ ప్రయారిటీ అవ్వం అక్కడ, వాళ్ళు కూడా మనల్ని పెద్దగా గుర్తించట్లా. సో ఒక మనిషి భవిష్యత్తు అవుతున్నాడు, ఆయన ఏదో పోరాడుతున్నాడు, ఆయనతో ఉందాం, ఇది నా లెక్క. ఆ తమ్ముడు నాతో డిస్కస్ చేస్తే నేను అర్థమవుతాడు చెప్తా. కానీ అతను ఏంది మా అన్న ఫ్యామిలీ పట్టించుకోడు. మరి మనం ఒక 4-5 ఏళ్ళు ఎదిగే టైంలో కుటుంబాన్ని ఎంత చేయాలో చేస్తాం, వాళ్ళు మన మాట వినలేదనుకో సరే వదిలేస్తాం, మనం బాగా అయిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటాం, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఆ ఎవరైతే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా మమ్మల్ని పట్టించుకోడు, మమ్మల్ని చూడు, ఇక్కడ నా స్ట్రగుల్ వాళ్ళకి తెలియదు. ఈ తమ్ముడు వెళ్ళినప్పుడు ఈయన మైండ్ని బాగా ఎక్కిచ్చేస్తారు. ఓకే, మీకు ఇంత వచ్చింది కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈరోజు ఇందాకనే మా సంజయ్ రైటర్తో అన్న, మా తమ్ముడికి తెలియదు, ఇంకా బతుకుంటే ఆయనకు తెలిసేది. నా పెళ్ళి 5-6 సంవత్సరాలు అవుతుంది, 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి 2 పిల్లలు పుట్టారు. నేను నడుపుతున్న కారు, నా బ్యాంక్ అకౌంట్స్ అన్నిట్లలో నామినీ మా తమ్ముడి పేరే ఉంటుంది. ఓకే, నామినీ ఈ రోజుకి అది మార్చలే. 5 ఏళ్లలో కూడా నా పెళ్ళి అయ్యారు, భార్య వచ్చింది కదా మార్చేద్దామన్న ఆలోచన కూడా రాలే. చనిపోయి ఉన్న నా పేరు అయినా ఇంకా మార్చలే. అంటే తమ్ముడిని అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు నాకు తెలిసి. నేను 2014లో సినిమా తీశాను సొంతంగా, అది లెక్క అన్న సినిమా. ఆ సినిమాలో ₹1,00,00,000 కూడా పెడతాము మమ్మల్ని హీరోగా పెట్టారు వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పుడు. మా తమ్ముడిని హీరోగా పెట్టి ఆ సినిమాలో తనకు యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎవరో ఒక సినిమాలో సెలెక్ట్ చేసి తీసేశారు. అరే తమ్ముడు ఎంత బాధపడిపోయి ఉంటాడు, వాడు తీసుకొని రిజెక్ట్ చేశారు కదా అని చెప్పి అందరు తిట్టారు నన్ను. నువ్వు నీ స్థాయి ఏంది, నీ బతికింది, నువ్వు ఇప్పుడే అంత పెద్ద ప్రయోగాలు చేస్తావు ఏంటన్నారు. ఏదో తమ్ముడి మీద ప్రేమే ఎక్కువ, నన్ను నా తమ్ముడు కోసం నేనే ఒక సినిమా తీస్తానని చెప్పి తీసాము ఆ రోజు. ఆ సినిమా తీసిన తర్వాతే డిస్టర్బ్ అయ్యాను, అప్పుల పాలయ్యాను, ఆగమయ్యాను. కానీ అప్పుడు కూడా ఆ పిల్లోడు నన్ను అర్థం చేసుకున్నారే, నా కోసం చేశాడు కదా సినిమా, అన్నతో ఉందామని ఆయనకు అనిపించలేదు. అట్లా ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అంటే మధ్యవర్తి లేడు ఒకరు, అంటే అమ్మ చనిపోయింది, నాన్నకు అంత మెచ్యూరిటీ లేదు, మా ఇద్దరి మధ్య కూర్చోబెట్టారే ఎందుకురా అన్న నీకోసం, అన్న ఏదో పెద్ద యుద్ధమే చేస్తున్నాడు, అన్న ఏదో పెద్దది అవుతాడు, అది అయినాక అంత నువ్వే కదరా చూసుకునేది, నీకే కదరా, నువ్వు మంచిగా అన్నతో ఉండరు అని అతనికి చెప్పేవారు లేరు, నేను చెప్పలేదు, ఆయన అర్థం చేసుకోలేదు. ఇది నాకేముండే అంటే మనం కొంచెం సెట్ అవుతున్నాం కదా, ఇంకా త్వరగా ఇంకొక 2 yearsలో సెట్ అయిపోయిన తర్వాత ఆయన పిలిచి క్లాస్ వీకి మొత్తం అప్పు చెప్పేద్దామని ఉండే. విధి ఆయనకి ఆ సమయం ఇవ్వలేదు. ఓకే, అంటే ఇప్పటికీ కూడా అసలు తమ్మునికి ఏం తెలియదు, అంటే అన్న ఏం చేసిండు అని ఏమీ తెలియదు. అంటే చనిపోయే ముందు దాకా కూడా నెగిటివిటీ, చనిపోయే వారం రోజుల ముందు వరకు ఆయన హాస్పిటల్ పడింది కూడా నాకు చెప్పలేదు వాళ్ళు. నేను ఎవరు ఫ్రెండ్ చెప్తే వెళ్ళి తీసుకొని వచ్చి అప్పటికే ఆయనకి వచ్చింది అంతా ముదిరిపోయింది, అది ముందే తెలిసింటే బాగుండేది. బట్ ఆ వారం రోజులు డయాగ్నోస్ చేయడానికే సరిపోయింది నాకు టైం. ఓకే, ఈవెన్ ఆయనకు అన్న ఎందుకు తెలియడు, అన్న ఏం చేస్తున్నాడో తెలియదు, అన్న ఏంటో తెలియకుండా చనిపోయాడని కాదు, ఆయనకు వచ్చిన జబ్బేంటో కూడా తెలియకుండా చనిపోయాడు ఆయన.
ఓకే, అంటే ఇప్పటికి మీకు తెలియదా? మాకు తెలుసు, అదే 7 o'clock ఆయనకు ప్రాబ్లం వచ్చింది, మయోసైటిస్ అని, మజిల్స్ బ్రేక్ డౌన్ అని. అప్పటికే అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. 9 o'clock చనిపోయాడు. అంటే 2 hours చనిపోయాడు, రిజల్ట్ వచ్చిన 2 hours. అంటే నార్మల్ ఏదో డిసీజ్ అయితేనేమో పోగానే ఏ హాస్పిటల్ అయినా చూస్తారు, అది అప్పటికే రేర్. ఆయన తర్వాత సమంత గారికి మనకు బయటకు వచ్చింది మీడియా, అది ఆయనకు వచ్చింది, అది తెలియదు. ఆయన ఎంతసేపు డెంగ్యూ అని అదని ఇదని అలా హాస్పిటల్ని తిరుగుతూ టైం, ఇది పెద్దది ఏం కాదుగా మనకెందుకులే అనుకున్నాడో ఏమో తెలియదు. సత్సంబంధాలు కూడా లేకపోవడంతో కూడా నీ కష్టం వస్తే కానీ నేను గుర్తు రాలేదారా అని అంటాడు అనుకున్నాడో ఏమనుకున్నాడు. బట్ ఆయనే హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాడు. అది లాస్ట్ 1 week ముందే ఎక్కువ ముదిరిపోయింది, ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది అప్పుడు నా చేతిలో ఉన్నాడు. కానీ మనకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఖర్చు అవుతుంది అంటే ఎవరినైనా పట్టుకొని ఏమైనా చేస్తాం మనం. కానీ అది ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి మాకు టైం సరిపోలేదు. ఓకే. సో తమ్ముడు చనిపోయిన తర్వాత ఎప్పుడైనా అంటే కలలో కానీ ఎప్పుడన్నా ఆ తమ్ముని గురించి ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అన్న? అంటే జీవితంలో నేను ప్రతి ఓటమిని ఎంజాయ్ చేశానని చెప్పాను కదా, ప్రతి బాధని ప్రతి కష్టాన్ని చాలా అంటే సెలబ్రేట్ చేసుకునేటోని నేను. అంటే ఈ కష్టం వచ్చిందంటే నేను ఏదో పెద్దోన్ని అయిపోతాను, నేను పెద్దోన్ని అయిన తర్వాత ఇంటర్వ్యూలలో చెప్పడానికి నాకు ఇంకొక పాయింట్ దొరికిందని ఆనందపడే నేను ఈ ఓటమిని మాత్రం ఎంజాయ్ చేయలేదు. జీవితంలో మొదటిసారి డిప్రెస్ అయింది, మొదటిసారి బాధపడ్డది, రావద్దు ఇలాంటిది అనేది. అంటే నా లైఫ్లో నీ డిజాస్టర్ ఏంటని ఎప్పుడు నాకు ఒక 90 ఏళ్ళు వచ్చేంత వరకు నేను బతికుంటే 90-100 ఏళ్ళు అప్పుడు కూడా నన్ను అడిగితే ఎవరైనా నీ లైఫ్లో అత్యంత డిజాస్టర్ ఏంటి అంటే తమ్ముడు మరణం అనే చెప్తా. అత్యంత బాధ ఏంటంటే కూడా అదే. అందుకే ఏ క్షణం ఇప్పుడు రేవంత్ అన్న సీఎం అయిన రోజు కూడా నాకు ఎంత బాధ అయిందంటే అన్న సీఎం అయింది అని ఆనందం కన్నారు. వీడు ఏంటంటే అన్న అది జైలు నుంచి వచ్చినప్పుడు రాగానే ఫస్ట్ అన్నని రికార్డ్ చేసి ఆయన వాయిస్లు, ఆయన ఎలా మాట్లాడాలి అన్నీ కూడా తనే రికార్డ్ చేశాడు. తెలంగాణ పులిబిడ్డ పాట కూడా తనే ఇంజనీర్ అప్పుడు. సో అన్న మీద నాకెంత ఇష్టం ఉందో ఆయనకు కూడా అంత ఇష్టం ఉండేది. సో అరే ఆడుంటే బాగుండు కదా, మనతో ఉన్న అతను, మన స్టూడియోకి వచ్చిన అతను, మనతో వర్క్ చేసిన అతను సీఎం అయ్యారు కదా, ఇప్పుడైతే అన్నీ మంచిగా ఉండేవి కదా, తను అనుకునేవి బాగా చేసుకునే వాళ్ళం కదా అని ఉండే. అంటే ఏ ఒక్క సంతోషం జరిగినా కూడా తను ఉంటే బాగుండు అనే ఫీలింగ్ నాకు ప్రతిసారి అంటే అడుగుతుంది అది. సో అంటే అన్నదమ్ముల గురించి ఒక పాట కూడా అందుకే మీరు అప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న దూరమే ఆ పాట క్రియేట్ అయింది. నాకు అర్థమైంది అది. అవును, నిజంగా ఆ పాట నిజంగా నేనేమనుకున్నా అంటే పాట చూసినప్పుడు అంటే నిజంగా అన్న వాళ్ళ సిచ్యుయేషన్ ఇట్లా జరిగిందేమో ఉంది అది ఉంది. సో అదే అనుకున్నా నేను. ఇంకోటి గోపాలి అంటే మీ కూతురు మీకు చాలా ఇష్టం. సో పాపను కూడా మీరు అందులో పెట్టిరు. అంటే పాప మీ దగ్గరకు వచ్చి ఇట్లా పట్టుకుంటది అంటే ఇవన్నీ నిజంగా జరిగినాయేమో అన్నట్టు అనిపించింది. సో అన్నదమ్ముల బంధం ఆ సాంగ్ గురించి చెప్పన్న. అంటే నిజంగా అట్లా జరిగింది కాబట్టి సిచ్యువేషన్. సో అట్లా చనిపోలేదు, బతికే ఉన్నాడు. అదే అంటే ఆ సిచ్యువేషన్ అంటున్నా, ఆ సాంగ్ లో సిచ్యువేషన్ కొంచెం క్రియేట్ చేసిన. నేను బాధపడుతున్నాను అప్పుడు, ఎందుకురా నువ్వు అక్కడ నేను ఇక్కడ, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వాళ్ళమే కదా, నన్ను ఏమన్నా అంటే నేను ఎత్తురు మరిగేది, నీకు నాకే ఎందుకు పంచాయతీ అవుతుందన్న అది ఈ థాట్స్ అన్నిటికి కలిపి పాట చేసిన నేను. అంటే నా 3 అన్నదమ్ములో మేము ఉండి కూడా నేను ఒంటరి యుద్ధం చేస్తున్నా, నాతో ఏ తమ్ముడు లేడు. సో వాళ్ళు ఏదో బాధలు పడుతుంటారు వాళ్ళ లైఫ్లో, వాళ్ళకి అన్న లేడు. సో మేము ఉండి కూడా ఎవరి కాలం ఊరిలో ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు, ఇలా ప్రపంచం అంతా కూడా ఉండొచ్చు. సో ఇక్కడ నా తమ్ముడు గురించి నేనేదో పర్సనల్ కథ చెప్పకుండా దీన్ని జనరలైజ్ చేద్దామని చెప్పి చేసిన. ఆ తర్వాత ఎంతోమంది అన్నదమ్ములను కలిసామని కింద కామెంట్స్లో కానీ నాకు పర్సనల్ మెసేజ్లో కానీ వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి. కానీ మా తమ్ముడు మాత్రం ఎందుకో కలగలేదు. ఆ పాట వచ్చాక కూడా నా గురించి రాశాడు, మా అన్న అందరికి చెప్పుకునేవాడు. కానీ మరి మా అన్న ఎంత బాధపడుతుంటే ఈ పాట పాడాడు, ఆయన లోపల ఎంత మదన ఉంటే ఈ పాట వచ్చింది ఆయనకి. మరి నేను వెళ్ళి కలుస్తాను. ఆ తర్వాత కూడా 2 కేసీఆర్ కథాగానంలో ఆయన యాక్ట్ చేయించాం, జార్జి రెడ్డిలో అతని ఏదైనా ఒక మంచి పాటలో బతుకమ్మ ఒక మా మైక్ టీవీలో మంగ్లీతో కలిసి బ్రదర్గా పాట ఉంటుంది. నేను తను పిలిచేవాడిని, ఎవరితోనో చెప్పించేవాడిని, వచ్చి షూట్ చేసి వెళ్ళిపోయాడు, నాకు సంబంధం లేదు ఇక్కడ ఇదంతా. అంటే ఇంత వ్యవస్థ వచ్చింది, అన్నకి ఇంత పేరు వచ్చింది, మరి నేను ఎండి ఇక్కడే చూసుకుంటానన్న ఆలోచన ఆయనకు రాలేదు. ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అమ్మాయి ఒక్కడే అయి ఉంటేనేమో మనం కొట్టో తిట్టో లాక్కొచ్చేటోళ్ళం. తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ మీరు ఎందుకు చెప్పాలనుకోలే మరి ఒక అన్నగా? అంటే ఇప్పుడు నేను మా ఇంట్లో నేను చిన్నోన్నే. సో ఒకటే బ్రదర్, ఏమైందంటే నేను ఇప్పుడు గెలుస్తున్నా, ఇప్పుడు మీ అందరికి తెలుస్తుంది. ఆయన కంప్లైంట్ ఏంటి నా మీద, మా అన్న చెప్తే వినడు, మా అన్న ఇలా చేస్తాడు, మా అన్న అలా చేస్తాడు, యూట్యూబ్లో ఎందుకు వచ్చాడు, అల్లకి ఎందుకు వచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు చాలా. ఫ్యామిలీని పట్టించుకోవట్లేడు. కానీ అవన్నీ వేరే క్రియేట్ చేస్తున్నా ఆయనకు వచ్చినాయి కదా. నేను సక్సెస్ కాకుండా నేను వచ్చి కూర్చోబెట్టి ముచ్చట చెప్పాను అనుకోండి, ఆయనకు ఎక్కదు చెవులకి. ఓకే, అర్థమైంది.
నేను ఏదైతే ప్లాన్ చేస్తున్నానో నా ప్లాన్స్ ఒకటే, రెండు అన్నదమ్ముల బంధాలు రెండే ఉంటాయి శివ. ఒకటి అన్న గెలుస్తాడా, ఓడుతాడా, పడతాడా, లేస్తాడా, తప్పులు చేస్తాడా, ఏం చేస్తాడా, అన్నతో ఉంటాను నేను అంతే. అన్న ఓడిపోతే ఓటమి, గెలిస్తే గెలుపు, రెండు పంచుకుంటా అనుకునేది ఒక అన్నదమ్ములు ఉంటారు. లేదు ఆయన చేస్తుందంత తప్పు అని అన్నావు అనుకో, అప్పుడు అన్న గెలిచేదాకా తమ్మునికి ఏమీ చెప్పలేడు. మీకు అర్థమవుతుందా? అన్న గెలిపే తమ్ముడు చూడాల. అతని టైం బాగలేదు, ఆయన రాత బాగాలేక ఆయన వెళ్ళిపోయాడు. కానీ నేను అనుకున్నది అయితే, నేను ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన వచ్చేవాడంటే అన్న నిన్ను తప్పుగా అనుకున్నాను, ఈరోజు ప్రపంచం అంతా ఇంత చరణ్ అర్జున్ పేరు తెచ్చుకున్నాను ఇండిపెండెంట్గానే, సో నేనే నిన్ను రాంగ్ అంచనా వేసానన్నా అని వచ్చేవాడే. వచ్చే టైం దగ్గరకు వచ్చింది అతనికి. మాట్లాడడం, ఆలీలతో మాట్లాడుతున్న అంశాలలో కొంచెం మార్పు కనపడ్డది నాకు. వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళంట, మా అన్న ఇట్లా, మా అన్న నేను ఏదో అనుకున్నా, మా అన్న అట్లా అని. టైం అంత ఆయనకి అది కుదరలేదు అంతే. సో చరణ్ అర్జున్ అన్న కష్టాలలో ఉన్నప్పుడు, ఇప్పుడు సక్సెస్ వచ్చినాక కూడా ఇప్పటికి మీతో ఉన్న మనుషులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఓకే, 2-3 పేర్లు ఏమని చెప్తారా? చిన్ని చరణ్. నేను అర్జున్లో ఉన్న చిన్ని చరణ్ అడగట్లే. నేను బేసిక్గా అదేంతో తెలియదు బ్రదర్, కొందరికి అంతే స్వయం ప్రకాశకులు అంటారేమో తెలియదు. నేను ఎవరికైనా కష్టం వస్తే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ కష్టం వస్తే నేను వాళ్ళకు ధైర్యంలాగా ఉంటాను. ఓకే, నాకు అట్లా ధైర్యం ఇచ్చే ఒక వ్యక్తి కానీ, నా కోసం ఏమైనా చేసే వ్యక్తిని సంపాదించుకోవడంలో ఫెయిల్ అయ్యాను నేను. రేవంత్ అన్న సీఎం అయిన రోజు నాకు మొదట వచ్చిన ఆనందం అదే. అంటే ఒక వ్యక్తిని సంపాదించుకోలేకపోయామే మనం. అరే చరణ్కి ఏదో చేద్దాము, చరణ్ ఏదో పోరాడుతున్నాడు, కష్టపడుతున్నాడు అని ఒక వ్యక్తిని సంపాదించుకోలేకపోయామే, లేకపోతే మన కోసం ఏదో చేసేవాళ్ళు లేరే అని ఒక ఆలోచన ఉండేది నాకు. ఒక సీఎంఏ ఉన్నాడే, ఈరోజు సీఎంని సంపాదించుకున్నాను కదా, నేను ఇన్ని రోజుల నుంచి అది ఫీల్ అవుతున్నాను, ఆ భారం దిగిపోయింది ఆ రోజు. తర్వాత మన సముద్రకని గారు విమానం సినిమా తర్వాత అంటే ఒక అండలాగా ఇప్పుడు దొరికారు. ఇండస్ట్రీ ఉంది కానీ పర్టికులర్ ఒక పర్సన్, వీళ్ళు మన కష్టం వస్తే నాకు వెంటనే కష్టం వచ్చింది వీళ్ళకి ఫోన్ చేద్దాం అనే మనిషి అయితే నాకు ఎవరు లేరు. నాకే అందరు చేస్తారు కాబట్టి నాకు అవసరం కూడా రావట్లేదు. సో మీ కూతురు గోపాలి. అవునవును. సో గోపాలి గురించి చెప్పండి. అంటే చాలా ఇష్టం అంట మీకు. అవును, గోపాల్ ఎందుకు ఇష్టం అంటే, మా అమ్మ ఇప్పటికి 16 ఏళ్ళు అయిపోయింది. మా అమ్మ నా యుద్ధము, నా పోరాటం ఏది మా అమ్మ చూడలే. సో మనం ఇటు వచ్చాము, అమ్మ లేదు అనే ఫీలింగ్ మనకు అది ఏదైతే ఉందో అది గోపాల్ పుట్టిన తర్వాత పోయింది నాకు. అంతకుముందు ఒక మదనం ఉండేది, ఇప్పుడు తమ్ముడు గురించి ఎలాగుందో ఆ రోజు అమ్మ గురించి ఉండేది అప్పటి వరకు, ఒక 5 years బ్యాక్ వరకు. ఎప్పుడైతే గోపాల్ వచ్చిందో ఆ తలకాయలో ఆ భారం దిగిపోయింది. ఓకే. సో తను వచ్చిన కాంచి ఆమె పుట్టినరోజు రేవంత్ అన్ననే నాకు ఫోన్ చేశాడు. మీ ఊర్లో ఉన్నా, ఎవరు చెప్పినట్టున్నారు రేవంత్ అన్నకి, మహాలక్ష్మి వచ్చింది ఇంటికి, ఇంకా నీ కష్టాలన్నీ పోయినట్టే పో, ఇంకా నువ్వు సెట్ అవుతావు అన్నాడు. అప్పటికి నువ్వు రా ఇవన్నీ రాలే ఇంకా. ఓకే. ఆయన రేవంత్ అన్న మాట అన్నట్టే గోపాల్ పుట్టిన కాంచి ఇండిపెండెంట్ పాటలు, ఈ సినిమాలు, విమానము, ఈ రేవంత్ అన్న సీఎం అవ్వడం, ఇవన్నీ పాజిటివ్. ఆమె పెరుగుతున్నా కొద్దీ నేను పెరుగుతా ఉన్నాను. ఓకే. సో ఒక అదృష్టం ఇక అంతే. అంటే ఇది కొంచెం అందరు చాదస్తంగా ఫీల్ అవుతారు కూతురు అదృష్టం అని, కానీ నేను అనేది ఏంటంటే కూతురు ఆమె వల్లే అని, మన కష్టం మన టైం కూడా అది ఉండొచ్చు. కాకపోతే ఎందుకో తెలియదు ఒక రిలీఫ్నెస్ అయితే ఒక ఓదారు. నువ్వు ఇందాక అన్నావు కానీ నీకు కష్టాల్లో ఎవరున్నారు, నీకు ఎవరు ఉంటారంటే గోపాలే. అంటే నాకు ఏదైనా బాధ వస్తే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నవ్వు చూస్తే నాకు అన్నీ పోతాయి, ఒక ధైర్యం వస్తుంది. ఏదైనా కష్టపడాలి. అంతకుముందు కొంచెం చిన్నవి ఉండేవి నాకు, అంటే మరి మనకు నచ్చని పని చేయలేకపోవడం, కొంత ఎక్కడైనా ఎవరైనా ఏదైనా అన్నారు అనుకోని, అబ్బా నేను చేయను అని చెప్పేటోని. వెంటనే గోపాల్ కనిపించింది అనుకో, అరే మనకు కూతురు ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం మనం కొంత తగ్గాల, ఈ పని చేయాలి అని చెప్పి మళ్ళీ వెంటనే లేదు చేస్తాలండి పంపించండి అంటుంటాను. ఎక్కడి నుంచి మనకి ఏం మంచి జరుగుతుందో, ఎక్కడి నుంచి ఏ ఉపయోగం ఉంటుందో అనే ఒక థాట్ని నాకు గోపాలే ఇచ్చింది. ఓకే. సో ఎక్కడన్నా మీరు అంటే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇన్సల్ట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా అన్న? అంటే ఈ లైఫ్ జర్నీలో మొత్తంలో ఇన్సల్ట్ గదొక్కటే. నీకెందుకు మ్యూజిక్, పాటలు రాసుకో అంటే, నేను సూపర్ హిట్ పాటలు అన్నీ కూడా నేనే కంపోజ్ చేసినవి ఉంటాయి 90%. కానీ అవి అఫీషియల్గా ఓన్లీ లిరిక్స్ మాత్రమే ఉంటాయి. అది నాకే తెలుస్తుంది, అది నేను చెప్పుకోలేను. అదే. సో వాళ్ళు ఏం చూస్తారు, నాలో ఒక రైటర్నే చూస్తారు. నేను కంపోజర్ని రా బాబు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నాలో అద్భుతమైన పాటల్ని ఇట్లా చిటికలో క్రియేట్ చేస్తాను నేను, ఏ సందర్భాలైనా కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ని నన్ను గుర్తించండి అంటే, నీకు అందుకు పాటలు రాసుకోవచ్చుగా అనేది నాకు, అది వాళ్ళు క్యాజువల్గా మనం మంచిగా చెప్తుండొచ్చు ఆ మాట, అది నాకు అవమానంగా ఫీల్ అయ్యేది. నేను ఓకే నన్ను ఏంది వీళ్ళు ఇట్లా అంటారేంటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది అన్నారు అనుకోండి. విమానం సినిమా రాకముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా
కొంచెం అనుమానంగా చూస్తే దాన్ని అవమానంగా ఫీల్ అయ్యేటోని నేను. నిజమే కదా, అట్లా వాళ్ళు అనుమానిస్తే మనకు రాదన్నట్టే. అంటే వాళ్ళు ఇప్పుడు ₹1,00,000 2,00,000 10 ఏళ్ల క్రితమే పాట రాస్తే 1,00,000 2,00,000 ఇచ్చేవాళ్ళు నాకు, లక్ష అన్నిట్లలో. అట్లాంటి దాన్ని వదిలేసి నాకు మ్యూజిక్కే కావాలని నేను దానికోసం కూర్చున్నాను కదా, నాకు ఏ విధాలు ఒకటి ఎందుకు కూర్చుంటాను? బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయరా నాకు తెలియదు ఒక రోజైనా? 10 ఏళ్ళు ఎందుకు దానికోసం వెయిట్ చేస్తాం మనం? అరే ఒక మనిషి టైంని, ఒక మనిషి ప్రైమ్ టైంని అన్ని వదులుకొని, డబ్బులను వదులుకొని ఒక దానికోసం ఆరాటపడుతుండ అతను. అంటే ఇండిపెండెంట్ సాంగ్స్ చేసుకొని నేను ప్రపంచాన్ని నన్ను నేను తెచ్చుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది? ఎవరో ఒకరు నమ్మి ఒక మంచి సినిమా ఇస్తే బాగుండేది కదా అనేది ఉండేది. అదే కొంచెం ఫీల్ అయ్యాను. ఇప్పుడు 3 రంగుల జెండా విమానం సినిమా ఇటుతోని మళ్ళీ అందరూ ఆ రెస్పెక్ట్ ఇస్తారు, ఆ వాల్యూ ఇస్తారు, వాళ్ళే పిలిచి సినిమాలు ఇస్తున్నారు. కరోనా టైంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా అన్న? లేదు, నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే నువ్వో రాయి నేను శిల్పి నా లైఫ్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పని కోసం ఎత్తుకున్నది లేదు, పైసల కోసం ఎత్తుకున్నది లేదు. ఎప్పుడు నా చుట్టూ 10 మంది ఉంటానే ఉంటారు. 100 మందికి నా ఎంప్లాయ్మెంట్ నేను కరోనాలో కూడా ఇచ్చా. ఓకే. సో హైదరాబాద్ ఎందుకు వచ్చావు అన్నట్టు ఒక పాట కరోనా టైంలో ఒక పాట వచ్చింది. హైదరాబాద్ ఎవరు రమ్మన్నారు కొడక. అవునవును. సో అది ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు రాసిరు? అంటే మీ లైఫ్ మీరు చెప్పుకున్నారా? అంటే కరోనా టైంలో కష్టాలు. నా లైఫ్ కాదు, నేను చెప్పాను కదా, నా పాట ఏ అంశాల్లో తీసుకున్నా కూడా అది టాప్ నాచ్లో ఉండాలి, పైన ఉండాలి, పైన మనదే ఉండాలి. హైదరాబాద్ గురించి, హైదరాబాద్లో ఉంటే కరోనా వస్తుంది, పారిపోండి అని చెప్పి అన్ని మీడియాలో చెప్తున్నారు. అవును. సో నేను కూడా అప్పుడు ఎందుకో నేను కరోనా ఉందని ఊరికి వెళ్ళలేదు. నేను వేరే ఒక పెళ్ళికి వెళ్ళాను మార్చి 20వ తారీఖు రోజు. మా మామ ఒకటి పెళ్ళి అయితే ఊరు వెళ్ళిన తర్వాత లాక్డౌన్ అన్నారు. ఓకే. నేను నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చే పరిస్థితి లేదు అప్పుడు. సో అక్కడే ఉండిపోయాను నేను. ఇంకా అక్కడే ఉండి నేను ఇంకా ఊర్లోనే ఉండి ఖాళీగా ఉండకుండా మళ్ళీ పల్లెటూర్లలో అందరం జమ చేసుకొని ఆ పాటలు ఈ పాటలు ప్రజల కాలక్షేపం ఇవ్వాలి కదా, ఇప్పుడు సినిమాలు లేవు అయ్యలేవు అని ఏదో చేస్తూ ఉన్నా. అప్పుడు నాకు హైదరాబాద్ గురించి అందరూ నెగిటివ్గా మాట్లాడడం, హైదరాబాద్ సేఫ్ కాదు, హైదరాబాద్లోనే కరోనా ఎక్కువ ఉంది అంటుంటే, అరే నిజంగా హైదరాబాద్కే ప్రాణం ఉంటే, హైదరాబాద్కే నోరు ఉంటే అది ఎంత ఫీల్ అవుతుంది? మన అందరం పోయాము, బతికాము, ఎర్ర బస్సులలో ఎక్కేసి రూపాయలు లేకుండా జేబులో అక్కడికి వెళ్ళాము, అందరం జీవితాలు సాధించి ఇప్పుడు అంత ఈజీగా హైదరాబాద్ అంత నెగిటివ్ మాట్లాడేస్తున్నారే. తెలంగాణ వచ్చేటప్పుడు హైదరాబాద్ మీద ప్రేమతోనే వాళ్ళు అడ్డుపడ్డారు ఆంధ్ర వాళ్ళంతా. అంటే ఇది తెలంగాణ రావడం వద్దని ఇష్టం లేక కాదు, ఓన్లీ హైదరాబాద్ మిస్ అవుతుందన్న బాధే. అంత ప్రేమ ఉన్న హైదరాబాద్ ఏమైపోయింది ఇప్పుడు? నేను కూడా వచ్చి పల్లెటూరులో ఇక్కడ ఉండిపోయానేంటి హైదరాబాద్ను వదిలేసి అని చెప్పి దాంట్లోంచి పుట్టిందే ఆ పాట. ఆ పాట చేసి ఆ పాట అవ్వగానే నాకు ఊర్లో 1 నిమిషం ఉండబుద్ది కాలే, ఏమైతే ఇంకా పోదాం హైదరాబాద్కని వచ్చేసాం మేము. ఓకే. సో అంటే మీతో పాటు జర్నీ చేసిన వాళ్ళ గురించి నేను అడుగుతా, వాళ్ళ గురించి చెప్పండి. సో మంగ్లీ తన గురించి చెప్పండి. మంగ్లీ నాకు మైక్ టీవీ ద్వారా, మైక్ టీవీలో వరుసగా మేము 5 పాటలు చేసాం. ఆ 5 పాటలు కంటిన్యూగా చేసినప్పుడంతా 1.5 year మంగ్లీకి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ లేడు. నేను కూడా ఏ పాట చేసినా కూడా నేనే రాయడం, అంత అడిక్ట్ అయిపోయారు వాళ్ళు నాకు. మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట ఇట్టే. మీకు పోయినేడు కట్టుకున్న పోషంపల్లి చీర నుంచి మన సమ్మక్క సారక్క కనకవ ఆమె నేను, తర్వాత నా ఛానల్లో డ్రైవర్ మల్లయ్య అని ఒకటి పాడింది, ఆమె ఛానల్లో జగమంతా నీదే కదరా జంగమా అని. సో అంత కోఆర్డినేషన్తో పనిచేసినాం. అప్పటి వరకు మంగ్లీలో ఇంకో అంటే తను ఏదో పాడుతుంది తెలంగాణ ఫోక్ టైప్లో, సినిమాటిక్గా కంపోజ్ చేద్దామని చేసినవే ఆ జగమంతా నీదే కదరా, డ్రైవర్ మల్లయ్య. మా ఇది ఎంత హిట్ అంటే, నువ్వు మన విమానం సినిమా చేస్తే కూడా దాంట్లో రేలా పాట తనే, అది కూడా మంచి హిట్ అయింది. బాండింగ్ అంటే నా కంపోజిషన్స్కి ఆ వాయిస్కి ఒక రకమైన కెమిస్ట్రీ ఉంటుంది. తను కూడా ఎంత స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా నా ఒక ఫోన్ చేస్తే, ఒక మెసేజ్ చేస్తే, చరణ్ అర్జున్ మ్యూజిక్ అంటే కథం, ఓకే అండి పాడేస్తాను, రెమ్యునరేషన్ గురించి అవసరం లేదని ఎలా మాట్లాడారు. నల్గొండ గద్దర్ అన్న అంటే ఆయన వాయిస్ మీద ఆయనకున్న నమ్మకం కంటే నాకు ఎక్కువ ఉండేది. ఆయన గురించి ఆయన కలగన్న దానికంటే నేను ఎక్కువగానే ఉన్నాను. అంటే నర్సన్న వాయిస్ను ఒక రోజు ఈ ప్రపంచం అంతా గుర్తిస్తుంది. అంటే ఇంకా ఈ పొలిటికల్ వర్కే అయ్యాడు ఆయన, కానీ నేను సినిమా పాన్ ఇండియా రేంజ్లో అవుతాడు, అన్ని భాషల్లో ఆ వాయిస్కి డిమాండ్ వస్తుందని కోరిక ఉండే, అది కూడా తీరుతుంది తొందరలోనే. సో అతని జర్నీ ఒకరోజు ఆయన ఉద్యోగం మానేసి ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో నాకు ఇంకా గుర్తుంది, అది వెంకటగిరిలో మా స్టూడియో ఉన్నప్పుడు 2009లో నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ రోజు ఒకటే మాట చెప్పిన, అన్నా నీకు మంచి జరిగింది, ఎక్కడో ఉద్యోగం చేస్తే ఒక మనిషి దగ్గర మామూలు ఉద్యోగిలాగా ఉండిపోయేవాడు ఏమో, నిన్ను ఒక గాయకుడుగా ప్రపంచానికి గుర్తించడం కోసం ఈ మంచి పని చేసింది, నువ్వు దీన్ని ఎంజాయ్ చేయి, నిన్ను మంచి అద్భుతమైన గాయకునిగా నేను తీర్చిదిద్దుతా అని చెప్పి అప్పుడున్న నా ప్రతి సినిమాలో పాడించేవాడిని.
ఆ సినిమాలు వర్కౌట్ అవ్వకపోవచ్చు, ఆ పాటలు తెలియకపోవచ్చు, కానీ ఆయనలో ఆ రికార్డింగ్ సెన్స్, ఆ స్టూడియోలో మాతో పాటు అందరితో జర్నీ చేస్తూ అలా వస్తూ అప్పుడే అందరికీ పొలిటికల్ వాళ్ళకి సాంగులు చేయడం. ఇప్పుడు ఈరోజు 3 రంగుల జెండా పాటతో ఆయన ఇంక మొత్తం ఎవరు చూడు నరసన్న వాయిసే కావాలంటుంటే ఇప్పుడు నాకు విజయం వచ్చినా ఆయనకు వచ్చినా అది నరసన్న గురించి నేను కూడా ఆ వాయిస్ గురించి అవ్వాలని నా లెక్క తప్పలేదు. ఇప్పుడు రేవంత్ అన్న గురించి సీఎం అవుతాడు ఎట్లా తప్పలేదో నరసన్నది కూడా తప్పలేదు. సో వల్ల వాణి అక్క పొలాల వానకే యాక్చువల్లీ అదే నేను ఒక పాట బతుకమ్మ పాట దానికోసం పరిచయం అయింది. తర్వాత నేను ఏపల్లె పిల్లోడు వాడిచ్చాను. ఆ తర్వాత కేసీఆర్ గారు మీద చేసిన 2, 3, 4, 5 పాటలు కూడా అక్క కోసం చేసినవే. అంటే ఎప్పుడైతే ఏపల్లె పిల్లోడు పాట చేసిన తర్వాత వాళ్ళు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, నాకు కోపం వచ్చింది, నేను చేయనని. కానీ ప్రతిసారి ఆయన బర్త్డే, కేసీఆర్ గారు బర్త్డే కాగానే తను వచ్చేది, మిట్టా సాయిరెడ్డి గారు అని పిఆర్ఓ గారు ఇద్దరు వచ్చి ఇదొక్క పాట చేయితమ్మి నాకు చైర్మన్ ఇస్తారు, ఇదొక్క పాట చేయితమ్మి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని అంటుంటే నాకు ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది మన వల్ల అని అనుకున్నప్పుడు నేను కొన్ని సిద్ధాంతాలు పక్కన పెట్టి కూడా పని చేస్తుంటా. సో వాని కోసమే ఎక్స్క్లూజివ్గా మేము కేసీఆర్ పాటలను చేసినాం. అప్పుడు చేసినవన్నీ ఆమెకు కూడా ఏమి ఇవ్వకపోవడం నాకు బాధ. అంటే ఆమె ఎంత గొప్ప ఆమె అంటే ఒక కమిట్మెంట్, ఒక మనిషికి అంత కమిట్మెంట్ నేను ఏ గాయకుల్లో చూడలే. 50 లక్షలు ఇస్తాము అని కూడా ఆమెకు అడిగిన వాళ్ళు ఉన్నారు. మోడీ గారి కథాగానం పాడితే ఆమె నేను కేసీఆర్ గారి పాటలు తప్ప ఇంకొక నాయకుడి పాడను, ఇంకా నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఏ పాట పాడలే ఆమె. ఏదన్నా జనరలైజ్ పల్లె సిలిక ఇలాంటి నేతన్న పాటలు, ఇలా జనరల్ ఎమోషన్ పాటలు పాడింది కానీ నా దగ్గర నేనే ఎన్నోసార్లు నన్ను అడిగేవాళ్ళు ఆమెతోనే పాడించండి, ఏ పల్లె పిల్లోడో పాడిన ఆమెతోనే పాడించండి అంటే కూడా నేను కేసీఆర్ గారిని నమ్ముకున్నా, నాకు ఆయన దేవుడు, నేను ఆయన పాటలే పాడతా అని ఎన్నో అవకాశాలు వదిలేసుకుంది. ఈవెన్ నేను రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూడా తీసుకుపోతాను. లాస్ట్ 4 months బ్యాక్ 5 months బ్యాక్ అక్క అన్నకు వేదికల మీద పాట పాడే ఒక వ్యక్తి అవసరం ఉంది, ఇప్పుడు రాక నేను తీసుకుపోతే నేను వాళ్ళతో ఉన్నావు, నీకు ఏం చేశారు, నేను ఇక్కడ తీసుకుపోతే అన్న సీఎం అవుతాడంటే కూడా లేడు తమ్మి అని ఆమె వద్దాం అనుకుంది. కానీ మళ్ళీ వాళ్ళే ఉండి లేదు మనమే అధికారంలోకి వస్తాము, నీకు ఏదో చేస్తాం ఈసారి నువ్వు ఉండు అని మళ్ళీ ఆపారు. ఇప్పటికి కూడా ఎంత పిచ్చామంటే ఈరోజు కూడా ఆ పోస్టులు అవన్నీ చూస్తూ ఉంటే ఆమె కేసీఆర్ గారి యాక్సిడెంట్ అయినప్పుడు లేదా ఓడిపోయాడని ఆమె ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఎంత బాధాకరంగా ఉంటామో అంత బాధాకరంగా ఉంది. ఎప్పుడు ఫోన్ చేసినా బాధతోనే మాట్లాడుతూ ఉంది. ఏందాక నీకు ఏం చేయకపోయినా నీకు ఆ ప్రేమ అంటే అంత మంచి ప్రేమించే వాళ్ళందరూ కూడా వదులుకున్నాడు ఆ కేసీఆర్ గారు. గుర్తించడం వల్ల ఫెయిల్ అయ్యారు ఆయన. నిజంగా ఆయన మంచి నాయకుడే కావచ్చు, మంచి అద్భుతమైన పరిపాలన చేయొచ్చు, కానీ ఎవరు కరెక్ట్ ఆ మనుషులందరినీ ఏరుకొని దగ్గర చేసుకోవడం కూడా ఇంటి పెద్ద బాధ్యత. అది అందులో ఆయన ఫెయిల్ అయ్యాడని నేను అనుకుంటాను. అయితే ఇంకోటి అన్న, చాలా మంది జనాలు మీ గురించి కొన్ని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నాతో చెప్పడం కూడా జరిగింది. చరణ్ అర్జున్ అన్నకి యాటిట్యూడ్, పొగరు, కోపం ఎక్కువ, అసలు జనాలను ఎవరిని పట్టించుకోడు, ఆయన దగ్గరికి పోయినా కానీ ఏదో రకంగా చూస్తాడు, అంటే నేనే గొప్ప అనుకుంటాడు అని ఈ విషయాలన్నీ నాకు బయట నుంచి వచ్చినాయి. ఇవి వాస్తవాలా? నేనుసేపు ఉన్నావు నాతో చాలా నుంచి మాట్లాడుతున్నాను, నీకేమనిపించింది? నాకైతే మంచిగా అనిపించింది. అంటే వేరేళ్ళు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎవడి కథ ఆడు రాస్తాడు అబ్బా, మనం ఏం చేస్తాం. వాడు నా గురించి అలా రాసుకుంటే అతని ఇష్టం. అది నీకేమనిపించిందో అది నేను కాదు. అవును, నీకేమనిపిస్తే నేను అది కాదు, నాది నాకుంటుంది ఒకటి. సో నువ్వు ఇలాంటి పాటల్ని, ఒక పాట నేను ముందే చెప్పాను నీకు, ఒక పాటని ఒక ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఎంచుకున్నప్పుడు అదే నెంబర్ 1గా ఉండాలి, అదే టాప్లో ఉండాలి అని అనుకుంటే దానికోసం మదనం ఉంటుంది. మన ఎక్కడో చంద్రబోస్ అన్న ఏదో చదివా నేను, ఒక పాట రాస్తేట మనిషికి 10 రోజులు ఆయుష్ తగ్గిపోద్దట. అంటే ఒక పాట నిజంగానే ఆ పాట కోసం అంత మదన పడితే నేను రాసుడే కాదు, కంపోజ్ చేయాలి, రాయాలి, ఎన్ని చేయాలి. నేను అంతకుముందు నాకు ఎవరో ఒక డైరెక్టర్, ఒక ఆదాన్ శివ అనే అతను నాకు ఏదో కాన్సెప్ట్ చెప్పుంటాడు. ఆ పాటను నేను ఆలోచించుకుంటున్న మూడ్లో నువ్వు వచ్చి నన్ను నమస్తే పెట్టలే, నేను పోతుంటే నాకు బాయ్ సెండ్ ఆఫ్ ఇవ్వలే అంటే అది నార్మల్ మనుషుల నుంచి కోరుకోవాలి. నువ్వు మా ఇంట్లోనే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, నా వైఫ్ని నేను ఎందుకు మరదల్ని పెళ్లి చేసుకున్నాను అంటే, ఒక బయట అమ్మాయిని చేసుకున్నాను అనుకో, ఆమె కొన్ని కోరికలు ఉంటాయి, ఆమె ఎక్కడికో పోవాలంటది, సండే వస్తే బయటికి వెళ్ళాలంటది, లేకపోతే నేను అలా పోలేను. నేను ఎప్పుడు పాటల ప్రపంచంలో నేను ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని నేను ఉండకపోతే ఈ ప్రపంచంలో మీ అందరిని నేను అలరించలేను. నువ్వు ఒక పాట వింటున్నప్పుడు ఇన్స్పైర్ అవుతున్నావు, నువ్వు ఒక పాట వింటున్నప్పుడు ఏడుస్తున్నావు, నువ్వు ఒక పాట వింటున్నప్పుడు బాధపడుతున్నావు, పాట ఉత్తేజుడు అవుతున్నావు. ఆ ఎమోషన్ని నేను నీకు అద్భుతంగా 100% పంపించాలంటే నేను ఆ ఎమోషన్లో జీవించాలి ఆ క్షణం, ఆ పాట చేసేటప్పుడు. ఆ సమయాలలో నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వేదో ఊహించుకొని నువ్వు ఊహించింది జరగకపోతే దానికి నాకు పొగరులు యాటిట్యూడ్లు అంటగడితే అలా ఎందుకు అనుకుంటావు? నా పనికి నేను ఇస్తున్న గౌరవం అనుకోవచ్చు కదా.
సో నేనే కదా ఒక చిత్రకారుని చూడండి, సైంటిస్టులు మీరు చూడండి, పాత సినిమాల్లో సైంటిస్టులు చూడండి, పాత సినిమాలు కొత్త సినిమాలు అయినా వాడు గడ్డం అంతా పెరిగిపోయి ఆగమాగమైపోయి బొమ్మలు వేస్తూ లేకపోతే ఏదో వేస్తూ ఏదో ఒక పిచ్చోడు లాగా ఉంటాడు. పాటలు కూడా అంతే బ్రదర్, పాటలు రాసేవాళ్ళు, కంపోజ్ చేసేవాళ్ళు, వీళ్ళు కళాకారులు, డైరెక్టర్లు అందరూ కూడా ఇంతే. వీళ్ళ నుంచి నార్మల్ మనుషుల నుంచి కోరుకున్నప్పుడే డిసప్పాయింట్ అవుతుంది. నా దగ్గరికి వచ్చి నాతో అర్ధగంట కాదు కదా, ఒక 10 నిమిషాలు మాట్లాడిన ఏ మనిషినైనా మీరు మైక్ పెట్టండి, అలా మాట్లాడతారేమో చూడండి. అస్సలు నా జీవితంలో నా దగ్గరికి రాకుండా దూరం నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడారు. ఓకే, అయితే ఇవైతే నాకు వచ్చినాయి అంతే. నేను చెప్తున్నా కదా, అతియోశక్తి కాదు, నేను వేరే విషయాలు ఏది నేను ఇది అని నేను ఎన్నడూ చెప్పను, నాకు అది ఉండదు అని. అంతో కొంత ప్రతిభ ఉండి అంతో కొంత ప్రజలను అలరించగలిగేంత దమ్ము అది ఉండి మనకు నా అంత సింపుల్గా ఉండే మనిషిని నేనే చూడలే ఇంతవరకు. నిజంగా చాలా సింపుల్. నేను ఆ పాట వర్క్ చేసేటప్పుడు తప్ప నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్, నేను క్రియేటర్ అన్న సంగతి కూడా నాకు గుర్తుకుండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళా మా పిల్లలతో ఆడుకునేటప్పుడు నువ్వు వచ్చి చూడు నార్మల్ మనిషి అనుకుంటారు. నేను ఎక్కడున్నా నాకు ఆ దర్పం కానీ అది నేనే అంటున్నా కదా, నా దగ్గర పాట రాసి నా దగ్గర పాట పాడి కొంచెం పేరు రాగానే వాళ్ళు నా దగ్గరే యాటిట్యూడ్ చూపించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. సో నువ్వు చెప్పిన ఇందాక పేర్లలో కూడా అలాగే ఆ కోణాలు కూడా ఉన్నాయి వాళ్ళలో. కానీ నేను అసలు ఎక్కడా చూపించాను. నాతో 10 ఏళ్ళ నుంచి కాదు కదా, 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు. నాతో 2 సార్లు వచ్చి నువ్వు స్టూడియోలో వచ్చి కూర్చుంటే నువ్వు అడిక్ట్ అయిపోతుంది. నా దగ్గర రాకపోతే 3వ రోజు నీకు ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అవుతుంది. సో కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తా, నా అంత నిరాడంబరమైన మనిషి, నా అంత తక్కువ కింది స్థాయిలో ఉండే మనిషి, నా అంత మనుషులని ప్రేమించే మనిషి నాకైతే కనిపించలేదు ఇక్కడ. ఓకే, సో నా కోసం మన వ్యూవర్స్ కోసం రేవంత్ అన్న పాట 3 జెండాలు. 3 రంగుల జెండా బట్టి సింగమూలే గదిలినాడు, అగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, బీడు భూమిన వానవుతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు, సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చేయ సిద్ధమాయే రేవంత్ అన్న. సూపర్ అన్న, అసలు రేవంత్ అన్న అనగానే మీ మొహంలో అది ఒక కళ వస్తుంది. నాకు అన్న లేడు యాక్చువల్లీ, నాకు అన్న రేవంత్ అనే అన్న. ఓకే, నేనే అన్న కదా మా ఇంట్లో పెద్దోని నేను. సో మా తమ్ముడు అంటే ఒక సోదర బలం ఏదో పోయింది మా తమ్ముడు పోయాక అన్న ఫీలింగ్ని నాకు రేవంత్ అన్న వచ్చిన తర్వాత అది ధైర్యం వచ్చింది. ఓకే, అది ఎప్పటికి ఉంటుంది, పరోక్షంగానే నాకు రేవంత్ అన్న ఎంత చేయాలో. ఈరోజు ఆదాన్ టీవీలో వచ్చి నేను ఈరోజు ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే కూడా 3 రంగుల జెండే కారణం. సో అన్న చేయాల్సింది నాకు చేస్తూనే ఉన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ సాంగ్ కూడా మీరు చేయబోతున్నారు, అంటే పొలిటికల్ సాంగ్లు చేయబోతున్నారు ఏపీకి కూడా అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమన్నా మూవీ సైడ్ ఏమన్నా ఉన్నాయా అన్న? ఇప్పుడు ఏంటంటే మూవీస్ వాళ్ళు అడిగే పొలిటికల్ సాంగ్లే చేస్తున్నాయి. నేను చేస్తున్న సినిమాల తాలూకు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళ రిలేషన్స్ ఉంటాయి కదా, కొంచెం బాబు గారికి ఫేవర్గా ఉండే వాళ్ళే ఉంటారు ఎక్కువ సినిమాల్లో. అవే కానీ నేను సినిమాలే చేస్తున్నాను ఎక్కువ. సముద్రకని గారి లీడ్ క్యారెక్టర్లో గుమ్మడి నరసయ్య అని ఒక సినిమా చేస్తున్నాను. అది ఇల్లంది ఎమ్మెల్యే ఉన్నారు, నేను ఇంటర్వ్యూ చేసిన గుమ్మడి నరసయ్య, ఆయన బయోపిక్ వస్తుంది, దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్. అలాగే లగ్గం అని ఒక సినిమా చేస్తున్నారు రమేష్ చెప్పాలి గారిది. ఓకే, మంచి అద్భుతమైన సినిమా. మీరు దాన్ని అంటే ఇప్పుడు చెప్తున్న రాసి పెట్టుకోండి. ఆ సినిమా నాలో ఉన్న కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ని, ఆ రమేష్ చెప్పాలి గారిలో ఉన్న అద్భుతమైన దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతుంది. అది చాలా గొప్ప సినిమా అవుతుంది. అంటే నేను ఏదైతే సినిమాల పరంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం నాకు ఒక ఆల్బమ్ ఏదైతే అనుకుంటున్నానో డెమో, అది లగ్గం ఇవ్వబోతుంది. దానికి రమేష్ చెప్పాలి గారు నాకన్నా ఎక్కువ ఆయనే నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సి ఇంత స్టఫ్ పెట్టుకొని ఇన్ని వేరియేషన్స్ పెట్టుకొని. అంటే నేను ఒరిజినల్ చేస్తా శివ పాటలు, నేను సేకరణ పాటలు ఆల్రెడీ ప్రజల్లో హిట్ అయిన పాటలను తీసుకొని చేయమంటే నేను చేయను అసలు. నేను ఇప్పుడు 3 రంగుల జెండా అయినా ఏది చేసినా నేనే సొంతంగా క్రియేట్. ఇప్పుడు నేను ఎందుకున్నాను ఇక్కడ, మనకేమైనా 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాయా, ఇంకో చేయాల్సింది బోలెడంత ఉంది. మనలో ఉన్న స్టఫ్తోని ప్రపంచాన్ని గెలవాలి, కానీ ఆల్రెడీ గెలిచింది ఆల్రెడీ హిట్ అయిన పాటలు తీసుకొని నేను చేయను అసలు. సో దానికి రమేష్ చెప్పాలి గారు కూడా ఇన్ని 5-6 పాటలు ఉంటే 6 పాటలు 6 వేరియేషన్లు ఇంత అద్భుతంగా ఇచ్చావు. సో నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన వాడివి. ఈ సినిమాకి దానికి ఏం కావాలో నీకు బడ్జెట్ ఇస్తాం. ప్రొడ్యూసర్ గారైనా ఆయనకైనా నా కోసం వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు. సో లగ్గం ఒకటి, జయహో జనార్దన్ అన్న ఒక సినిమా చేస్తున్నా. సో ఇలా కొన్ని మంచి సినిమాలన్నీ ఉన్నాయి లైన్లో. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు కూడా డైరెక్ట్ నన్ను ఇన్హౌజ్లోకి తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఓకే, అన్ని ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూలో నీకు ఇంకా మంచిగా చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫైనల్గా మీకు ఇంత సక్సెస్ ఇంత పేరు వచ్చిందంటే మీ వెనకాల మీ ఇంట్లో కష్టపడే
వాళ్ళు ఉంటారు. అవును. సో వదిన గురించి చెప్పండి. వదిన అంటే మా మరదలే ఆమె. ఉమ్, సో ఆమె చిన్నప్పటి నుంచి ఆమె నా జర్నీ చూస్తూ వచ్చింది. అంటే మనం ఏంటంటే ఈ బయట ఎలాగో ఈ రాజకీయాలు, ఈ గొడవలు, పంచాయతీలు ఈ దాటుకొని మనం రావాలా. మళ్ళీ ఇంట్లో కూడా ఏమి తెలియని వాళ్ళని చేసుకొని మళ్ళీ వాళ్ళకన్నీ ఎక్కడ చెప్తామని చెప్పి అన్నీ మన గురించి చదివి మన గురించి అన్నీ తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పి, ప్లస్ ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు రేవంత్ అన్నకు సీఎం కావడం ఎలా లక్ష్యమో, నాకు మ్యూజిక్ డైరెక్టర్గా పెద్ద పేరు తెచ్చుకోవడం ఎలా లక్ష్యం, ఆమె నన్ను చేసుకోవడం ఆమె లక్ష్యం. అది ఆమె చిన్నప్పటి నుంచే. సో ఆమె లక్ష్యం కూడా నెరవేరితే బెస్ట్ అని చెప్పి ఆ సమయాల్లో నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం అంటే మన అన్ని లెక్కలు తప్పనట్టు ఆ లెక్క కూడా తప్పలే. ఆమె మంచిగా స్టూడియోకి రోజు 20-30 మంది వచ్చినా కూడా తన చేతులతో వండి పెడుతుంది. అందులో ఆనందపడుతుంది, ఆమె ఇష్టంగా వండి పెడుతుంది. పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది, ఇల్లు మంచిగా చూసుకుంటుంది. సో ఇంటి వరకు నాకు టెన్షన్ ఉండదు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే పిలవగానే స్టూడియోకి వచ్చినందుకు. సో ఇట్లాగే ఇంకా మంచి పేరు రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.